पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। ध्येयमन्त्रः। पठामि संस्कृतं नित्यं वदामि संस्कृतं सदा ध्यायामि संस्कृतं सम्यक् वन्दे संस्कृतमातरं संस्कृतस्य प्रसाराय नैजं सर्वं ददाम्यहं संस्कृतस्य सदा भक्तो वन्दे संस्कृतमातरं संस्कृतस्य कृते जीवन् संस्कृतस्य कृते यजन् आत्मानम् आहुतं मन्ये वन्दे संस्कृतमातरं वन्दे संस्कृतमातरम्। अस्तु, ధన్యవాదాలు. సెకండ్ లెసన్ మనం చెప్పుకున్నాం కదా, విశేషణ విశేష్య భావం గురించి. దాంట్లో నంబర్స్ కూడా మనకి విశేషణాలు అవుతాయని, వాటికి అన్నిటికీ విభక్తులు వస్తాయని చెప్పుకున్నాము. ఏకహ, ఏక, ఏకం, ఒకటి, 1 2 3 4 వరకు కూడా లింగ భేదాలు ఉంటాయని చెప్పుకున్నాము. తర్వాత నుంచి లింగ భేదాలు ఉండవు అనుకున్నాము. ఓకే, అంటే లింగ భేదాలు ఉండవు అంటే అర్థం ఏమిటి అంటే, అవి విశేషణాలుగా వాడినప్పుడు లింగ భేదాలు ఉండవు అని చెప్పడం దానికి. ఓకే, అవి విశేషణాలుగా వాడినప్పుడు లింగ భేదాలు ఉండవు. అక్కడ పుంలింగ పదం వచ్చినా, విశేష్యంగా స్త్రీలింగ పదం వచ్చినా, నపుంసకలింగ పదం వచ్చినా కూడా వీటి విభక్తుల్లో, వీటి రూపాల్లో తేడాలు రావు. ఫస్ట్ 4కే ఆ తేడాలు ఉంటాయి అని చెప్పడం జరిగింది అనమాట. సో ఎక్సర్సైజ్ తీయండి. నా బుక్ లో పేజ్ నెంబర్ 28 నుంచి స్టార్ట్ అవుతోంది. ఎక్సర్సైజ్ తీయండి. మేడం ఒక్క నిమిషం అండి. మొన్న మీరు లఘు శబ్దానికి దీర్ఘ శబ్దానికి ఏక పుల్లింగం, స్త్రీలింగం, నపుంసకలింగం చెప్పారు కదా, ఒక్కసారి రిపీట్ చేయరండి. లఘు పుంలింగం, లఘ్వీ స్త్రీలింగం, లఘు నపుంసకలింగం. లఘు ఏమో గురు శబ్దం ఉంది కదా మనకి, మామూలుగా గురుహు, గురువు, గురవహ లాగా వస్తుంది. లఘ్వి ఏమో గౌరీ శబ్దంలా వస్తుంది. లఘు మధు శబ్దంలా వస్తుంది. లఘు, లఘుని, లఘుని అని వస్తుంది. ఓకేనా? ఇంకోటి ఏంటన్నారు? దీర్ఘ శబ్దం. దీర్ఘం అది మామూలే. దీర్ఘ అంటే మీకు పుంలింగం, అకారాంతం, రామశబ్దం. దీర్ఘ స్త్రీలింగం, రమాశబ్దం, ఆకారాంతం. దీర్ఘం నపుంసకలింగం, జ్ఞాన శబ్దం. అవి అకారాంత ఆకారాంతాలే కాబట్టి వాటితో గొడవ ఉండదు. ఇవి తేడా ఉంటాయి. రైట్. సో విశేషం యొక్క లింగవచన విభక్తులను గమనించండి. సూచించిన విశేషణం యొక్క యోగ్య రూపాన్ని ఖాళీ స్థలంలో రాయండి అన్నారు. అంటే మనం తీసుకోవాల్సింది ఉత్తమ శబ్దము, చతుర శబ్దము, ఈ రెండే తీసుకోవాలి. ఒక ఆ అనేటటువంటి ఆ బ్లాక్ అంతా కూడా, ఆ డాష్లన్నీ కూడా వర్టికల్ గా అంటే నిలువుగా ఉన్న ఆ డాష్లన్నీ కూడా మీరు ఉత్తమ శబ్దంతో చెప్పాలి. పక్కనున్నవన్నీ కూడా చతుర శబ్దంతో చెప్పాలి. ఓకే, అక్కడ పక్కనిచ్చిన విశేషము ఏ లింగం, ఏ వచనం, ఏ విభక్తిలో ఉంటే ఫస్ట్ ఉన్నటువంటిది ఉత్తమ అనే దాని కింద ఉన్నవన్నీ ఆ ఉత్తమ శబ్దం యొక్క ఆ లింగ, ఆ వచన, ఆ విభక్తుల్లో చెప్పాలి. రెండవ వైపు చతుర కింద ఉన్నటువంటి కూడా ఆ లింగ, ఆ వచన, ఆ విభక్తుల్లో చెప్పాలి. ముందు ఉత్తమాకి చెప్పుకుందాం మనం. ఓకే, బాలకం అని ఉంది, ఏం చెప్పాలి? ఉత్తమం బాలకం. బాలకేన ఉత్తమేన బాలకేన. ఓకే, నెక్స్ట్ బాలకాయ ఉత్తమాయ బాలకాయ. ఓకే, బాలకాత్ బాలకాత్. ఓకే, బాలకస్య
ఉత్తమస్య ఉత్తమస్య బాలకస్య బాలకే ఉత్తమే బాలకే ఉత్తమే బాలకే బాలికయా ఉత్తమయా బాలికయా ఉత్తమయా బాలికయ ఇది స్త్రీలింగాలు వస్తున్నాయి ఇక్కడ నుంచి ఉత్తమయా బాలికయ బాలికాయే బాలకాయే కాదు బాలికాయై ఉత్తమాయై బాలికాయై ఉత్తమాయై బాలికాయై ఉత్తమాయాః బాలికాయాం ఉత్తమాయాం ఉత్తమాయాం బాలికాయాం ఓకే నెక్స్ట్ చతుర శబ్దంతో ఇచ్చారు బాలకాన్ ఇచ్చినప్పుడు ఏం రాయాలి బాలకాన్ ఇక్కడ ఈ చతుర శబ్దం ఇచ్చారంటే తెలివైన అనే అర్థంలో వస్తుంది సో చతురాన్ బాలకాన్ బాలికాహ చతురాః బాలికాహ బాలకైః చతురైః బాలకైః బాలికాభిః చతురాభిః బాలికాభిః బాలకేభ్యః చతురేభ్యః బాలకేభ్యః బాలికాభ్యః చతురాభ్యః బాలికాభ్యః బాలకానాం చతురాణం బాలికానాం చతురాణం బాలికానాం బాలకేషు చతురేషు బాలకేషు బాలికాసు అమ్మయ్య నా జీవితం ధన్యం కానీ మహోదయ ఇక్కడ చతురాణం అణం వస్తుంది మహోదయ అంతే కదా అవును నా వస్తుంది ఓకే నెక్స్ట్ మ్యాచ్ చేయాలట ఒక పక్కన అన్ని కూడా ఇవి ఇచ్చారు ఏమిటవి మన విశేషణాలు ఇచ్చారు ఒక పక్కన్ని విశేష్యాలు ఇచ్చారు సో ఉన్నతాత్ ఉన్నతే నూతనైః విశాలాయాం మలినాని ఉదారస్య దీర్ఘేణ ఉత్తమయా బుద్ధిమత్యాః చతురాయై ఇవి విశేషణాలు వృక్షే గుహాయాం వస్త్రాణి దండేన విద్యార్థిన్యాః లేఖన్యా వృక్షాత్ వస్త్రైః బాలికాయై జనస్య ఇవన్నీ విశేషణాలు ఉన్నతాత్ వృక్షాత్ ఉన్నతే వృక్షే నూతనైః వస్త్రైః విశాలాయాం అది గృహ కాదండి గుహాయాం ఓకే ఉన్నత ఒక నిమిషం విశాలాయాం గుహాయాం మలినాని వస్త్రాణి ఉదారస్య జనస్య దీర్ఘేణ దండేన ఉత్తమయా లేఖన్యా బుద్ధిమత్యాః విద్యార్థిన్యాః చతురాయై చతురాయ బాలికాయ అయిపోయిందా నెక్స్ట్ సేమ్ అదే రాస్తాము కాకపోతే ఏంటంటే బ్రాకెట్ లో విశేష్య పదం ఇచ్చారు సెంటెన్స్ లో మనకి ఇచ్చిన వాక్యంలో బ్రాకెట్ లో విశేషణ పదం ఇచ్చారు వాక్యంలో విశేష్యం ఉంటుంది దాన్ని అబ్జర్వ్ చేసి రాయాలి నేను వాక్యం చదివి అర్థం చెప్పాక ఆన్సర్ అన్నప్పుడు చెప్పండి అప్పటి వరకు మాట్లాడేకండి సరేనా ఉన్నతాత్ వృక్షాత్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు డాష్ వృక్షాత్ ఫలాని పతితాని అని బ్రాకెట్ లో ఉన్నత అన్నారు ఇప్పుడు వృక్షాత్ పంచమి ఏకవచనంలో ఉంది కాబట్టి ఉన్నతాత్ వృక్షాత్ ఫలాని పతితాని ఎత్తైన చెట్టు నుండి పండ్లు పడినవి డాష్ ప్రపంచే దేవః అస్తి డాష్ ప్రపంచములో దేవుడు కలడు సమగ్రహ అని ఇచ్చారు ఏం రాయాలి అక్కడ
సమగ్రే సమగ్రే ప్రపంచే. ఓకే, సమగ్రే ప్రపంచే. నెక్స్ట్ బాలకః డాష్ ఫలాని ఖాదితుం ఇచ్చతి. బాలకుడు డాష్ పండ్లను తినుటకు ఇష్టపడుతున్నాడు. పక్వ అని ఇచ్చారు. ఏం చెప్పాలి? పక్వాని పక్వాని ఫలాని. ఓకే, నెక్స్ట్ డాష్ చురికయా కర్తన సమయే జాగరూకః భవ. కత్తెరతో కత్తెరతో కట్ చేసినప్పుడు అంటే తరుగుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండు. జాగరూకః భవ. తీక్ష్ణ అని ఇచ్చారు. ఏం రాయాలి? తీక్ష్ణాయ తీక్ష్ణయ ఉండదు. తీక్ష్ణయ. ఓకే, తీక్ష్ణయ. నెక్స్ట్ తస్యాః గృహం డాష్ ఉపకరణైః అలంకృతం అస్తి. ఆమె గృహము డాష్ ఉపకరణములతో అలంకరించబడి ఉన్నది. ఆధునికైః అన్ని కొత్త కొత్త ఉపకరణాలతోటి అలంకరించబడి ఉంది ఇల్లు. రాధిక డాష్ సఖీః గృహం ప్రతి ఆహూతవతి. రాధిక డాష్ సఖీలను అంటే స్నేహితురాండ్రను గృహమునకు ఆహ్వానించినది. ఆత్మీయాః సఖీః. సఖీః ద్వితీయ విభక్తిలో ఉంది, బహువచనం కాబట్టి ఆత్మీయాః అని రాయాలి. డాష్ బాలికాయాః పిత సురేశః. డాష్ బాలిక యొక్క తండ్రి సురేషుడు. బుద్ధిమతి అనుంది. బుద్ధిమత్యాః బాలికాయాః. డాష్ ఛాత్రేభ్యః విశేష శిక్షణం ప్రదత్తం. డాష్ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడినది. చతురేభ్యః ఇక్కడ నంబర్ కాదండి. చతుర అలా ఇచ్చారంటే అది నంబర్ కాదు. చతురేభ్యః ఛాత్రేభ్యః తెలివైన విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వబడినది. అధికారి డాష్ జనేభ్యః ఉత్కోచం స్వీకృతవాన్. అధికారి డాష్ జనేభ్యః ఉండండి. డాష్ జనుల నుండి ఉత్కోచం స్వీకృతవాన్. ఉత్కోచం అంటే ఏంటి? లంచం, బ్రైబ్. ఇది పెద్దవాళ్ళైనా చెప్తారా? మధ్యలో వేరే మాటలు మాట్లాడేటైతే మ్యూట్ చేసుకుని మాట్లాడండి. రైట్. ఉత్కోచం స్వీకృతం అధికారి. జనరల్ గా కొంతమంది అఫీషియల్స్ చూస్తూ ఉంటాం కదా, లంచం తీసుకుంటున్నారు. సో ఏం చెప్తున్నారు వాక్యంలో? అధికారి డాష్ జనుల నుండి ఏమంటారు? లంచమును స్వీకృతవాన్ తీసుకున్నాడు అని చెప్తున్నారు. అక్కడ నిర్ధన అని ఇచ్చారు. ఏం రాయాలి అందుకని? జనేభ్యః నుండి. ఇక్కడ పంచమి విభక్తి అన్నమాట. వారి నుండి లంచం తీసుకున్నాడు కాబట్టి పంచమి చెప్పాలి. రైట్. ఎస్. డాష్ రాష్ట్రేషు భారతం అన్యతమం అస్తి. డాష్ రాష్ట్రం అంటే మన భాషలో తెలుగులో మనకేమంటాము? రాష్ట్రం అంటే స్టేట్ అనే మీనింగ్ వస్తుంది. రైట్. కానీ అక్కడ సంస్కృతంలో కానీ ఈవెన్ హిందీ భాషలో కూడా మీరు చూసుంటారు. రాష్ట్రం అంటే దేశం అన్నమాట. మన రాష్ట్ర భాష అంటాం అంటే ఏంటి? మన జాతీయ భాష అంటాం చూసారా, అట్లా అన్నమాట. సో రాష్ట్రం అంటే దేశం. ఇక్కడ డాష్ రాష్ట్రేషు డాష్ దేశములలో భారతము అన్యతమం అంటే ఒకటి, వన్ అమాంగ్ అని చెప్తామే, వాటిల్లో ఒకటి అని చెప్పడానికి అన్యతమం అస్తి. ఒకటి, వాటిల్లో ఒకటి అని చెప్పడం అన్నమాట. అభివృద్ధిశీల ఏం చెప్పాలి? అభివృద్ధిశీలేషు అంటే మన డెవలపింగ్ కంట్రీస్ అంటారు కదా, అలా అన్నమాట. అభివృద్ధి చెందుతున్న ప్రగతి పదంలో నడుస్తున్నటువంటి దేశములలో భారతదేశము ఒకటి అని చెప్పడం. డాష్ భక్తాయ దేవః వరం దదాతి. డాష్ భక్తునికి దేవుడు వరం ఇస్తున్నాడు. సరళ ఉంది. ఏం చెప్పాలి? సరళాయ భక్తాయ. సరళం అంటే సింపుల్ గా ఉండేవాడు అని అర్థం. అసలు సరళ భక్తుడు అంటే ఏంటంటే తేలికగా ఉండడం, ఏంటంటే బరువు తక్కువ ఉంటారని కాదు అక్కడ అర్థం. వాళ్ళ న్యాచురల్ గా వాళ్ళ చాలా ఏమంటారు సింపుల్ పర్సన్స్ అంటే అర్థం ఏంటి మనకి? మామూలుగాను వేరే ఎక్కడికి భేషజాలు పోకుండా, దర్పాలకు పోకుండా సహజ సిద్ధంగా స్వభావ సిద్ధంగా ఉండేవాడిని అంటారు. సో అది
తర్వాత బిట్ అంకెలలో సూచించిన సంఖ్య యొక్క సరి అయిన విభక్తి రూపాలను రిక్త స్థానాలలో వ్రాయండి. నెంబర్ ఇచ్చారు, ఆ సంస్కృత నెంబర్స్ అవి తెలియాలి. దాని పక్కన విశేష్యం ఇచ్చారు. సో ఆ నెంబర్ ప్రకారంగా ఆ విశేష్యం ఏ లింగంలో ఉందో చూసుకుని, ఏ విభక్తి ఏ వచనంలో ఉందో చూసుకుని దాని ప్రకారంగా దాని లింగ విభక్తి వచనాల్ని చెప్పవలసి వస్తుంది. బాలిక అని ఇచ్చారు, బ్రాకెట్ లో 1 ఇచ్చారు కాబట్టి ఏకా బాలిక అన్నారు. రైట్. డాష్ మాలాభిహి అని బ్రాకెట్ లో 3 ఇచ్చారు, ఏం రాయాలి? తిస్రుభిహి. ఓకే, తిస్రుభిహి మాలాభిహి. నెక్స్ట్ డాష్ శిక్షకయోహో అని బ్రాకెట్ లో 2 ఇచ్చారు, ఏం రాయాలి? ద్వయోహో శిక్షకయోహో. ఓకే. డాష్ పుస్తకానాం అని ఇచ్చి బ్రాకెట్ లో 4 ఇచ్చారు, అంటే ఏంటది? చతుర్నాం పుస్తకానాం. పుస్తకం నపుంసకలింగం కాబట్టి చతుర్నాం పుస్తకానాం. ఓకే. నెక్స్ట్ డాష్ దేవీభ్యః వచ్చింది, అక్కడ ఏం రాయాలి? బ్రాకెట్ లో నెంబర్ 5 ఇచ్చారు. పంచభ్యః దేవీభ్యః. డాష్ ప్రకోష్ఠేషు అని 3 ఇచ్చారు, ఏం రాయాలి? త్రిషు. బికాస్ ప్రకోష్ఠ అనేది పుంలింగ శబ్దం కాబట్టి త్రిషు ప్రకోష్ఠేషు సప్తమి విభక్తిలో ఉంది. నెక్స్ట్ డాష్ ఆసందైహి బ్రాకెట్ లో ఎంత ఉంది? 7 ఉంది. సప్తభిః ఆసందైహి. నెక్స్ట్ డాష్ పత్రికాభ్యః బ్రాకెట్ లో 9 ఉంది. నవభ్యః పత్రికాభ్యః. నవాభ్యః కూడా అనొచ్చు. నవభ్యః పత్రికాభ్యః. శ్రీలక్ష్మి గారు, ఐ గెస్ మీరు రెండిట్లో లాగిన్ అయినట్టు 2 డివైజుల నుంచి ఏదో ఒకటి మ్యూట్ చేసేసేయాలండి కంప్లీట్ గా. నాకే రీసౌండ్ ఇస్తోంది. ఓకే, రైట్. నెక్స్ట్ డాష్ మిత్రేణ 1 ఇచ్చారు, ఏకేన మిత్రేణ. ఓకే. డాష్ శాఖాసు 6 ఇచ్చారు. షట్సు శాఖాసు షట్సు అని రాయాలి. ఓకే. డాష్ గృహేభ్యః 10 ఇచ్చారు. దశభ్యః గృహేభ్యః. ఓకే. సో కింద కూడా అట్లాంటివే సేమ్ అలాగే రాయడం, కాకపోతే వాక్యాలు ఇందాకట్లాగా మనకి. డాష్ బాలికాం 6 చెప్పరా? డాష్ ఆసందైహి అని ఇచ్చారు కదా, 7 ఇచ్చారు. సప్తభిః. ఇక సప్త అష్ట వాటికి పంచ దగ్గర నుంచి కూడా మీకు ఐహన్ రాదు, రామైహి లాగా రాదు. అష్టభిః, సప్తభిః, నవభిః, పంచభిః, షడ్భిః అలాగే వస్తుంది, దశభిః అలాగే వస్తుంది. రైట్. స్త్రీలింగం తీసుకోవాలి, స్త్రీలింగ విభక్తి రూపం తీసుకోవాలి. సుమారుగా అట్లా అనుకోండి. ఎందుకు హరిభిః గురుభిః రావట్లా? అలా వస్తే హరిభిః గురుభిః రావట్లా, సో అలా చెప్పలేదు కాబట్టి. ఓకే. నెక్స్ట్ డాష్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు? డాష్ బాలికాం ఆహ్వయతు అని నెంబర్ 1 ఇచ్చారు. అంటే బాలికాం అనేది స్త్రీలింగంలో ద్వితీయ విభక్తి ఏకవచనంలో ఉంది. బాలికను పిలు, అక్కడ నెంబర్ 1 ఇచ్చారు కాబట్టి ఏకాం బాలికాం ఆహ్వయతు. నెక్స్ట్ తే డాష్ శిక్షకాన్ ప్రేషితవంతః, వారు డాష్ శిక్షకులను పంపించారు. ఇప్పుడు 3 ఉంది, ఇప్పుడు అక్కడ ఏం రాయాలి? త్రీన్ అని చెప్పాలి. త్రీన్ పుంలింగంలో త్రయః ప్రథమా విభక్తి. పుస్తకాలు పెట్టుకోవాల్సిందే, ప్రవేశ పుస్తకంలో అన్ని ఉన్నాయి, అవి రావాల్సిందే, దగ్గర పెట్టుకోవాలి. అట్లీస్ట్ అప్పుడే గుర్తుకు రావు అవన్నీ, అప్పుడే అంటే బట్టి వేయడానికి రావు, కంఠస్థం రావు, బట్ చూసుకుంటూ ఉండాల్సిందే. త్రీన్ ఏమంటారు? శిక్షకాన్ ప్రేషితవంతః పుంలింగంలో 3 వస్తుంది. ఓకే. డాష్ మార్గదర్శిన్యః గచ్చంతి, మార్గదర్శకుడు అంటే దర్శకః అనొచ్చు, దర్శిని అని కూడా అనొచ్చు. దర్శిన్యః
ఈ ఫీమేల్ గైడ్ అన్నమాట మార్గదర్శిని అంటే. సో డాష్ మార్గదర్శిన్యః గచ్చంతి వెళ్తున్నారు. నెంబర్ 4 ఇచ్చారు, ఏం రాయాలి? చతస్రః చతస్రః. అక్కడ విభక్తి ప్రథమ విభక్తి తప్ప వేరే విభక్తి ఏం లేదు కాబట్టి చతస్రః మార్గదర్శిన్యః గచ్చంతి. నెక్స్ట్ డాష్ కక్ష్యాసు పాఠః ప్రచరతి. డాష్ తరగతులలో పాఠము జరుగుతున్నది. నంబర్ 6 ఇచ్చారు, షట్సు. నెక్స్ట్ ఉత్తీర్ణానాం డాష్ బాలానాం నామాని వద. ఉత్తీర్ణులైనటువంటి డాష్ బాలకుల యొక్క పేర్లను చెప్పు. నంబర్ 10 ఇచ్చారు, ఏం చెప్పాలి? దశానాం బాలానాం और బాలకానాం ఏదుందో బాలానాం. నెక్స్ట్ డాష్ బాలాభ్యాం సహ మాతా గతవతి. డాష్ లో 2 చెప్పాలట, ఏం చెప్పాలి? ద్వాభ్యాం బాలాభ్యాం సహ. 2 బాలకులతో కలిసి తల్లి వెళ్ళినది. డాష్ వర్ణై ఆకాశ శోభతే. డాష్ రంగులతో ఆకాశము శోభాయమానంగా ఉన్నదో శోభిల్లుతున్నది. త్రిభిః వర్ణైః. ఓకే. నెక్స్ట్ ఎందుకు? వర్ణః పుంలింగ శబ్దం కాబట్టి త్రిభిః అనే రాయాలి. సహ డాష్ భాషాః జానాతి. అతడు డాష్ భాషలను ఎరుగును అంటే తెలుసు. జానాతి అంటే ఇక్కడ ఎరుగును, అతనికి తెలుసు అని చెప్పడం. సో భాషాః ఇక్కడ ద్వితీయ విభక్తిలో ఉంది. సో ఇప్పుడు నెంబర్ 8 కి చెప్పండి, ఏం చెప్పాలి? చెప్పాలి. అష్టానే ఉంటుంది. ద్వితీయ విభక్తి కూడా అష్టానే ఉంటుంది. అష్టాభిః తృతీయ విభక్తి. అష్టాభిః తృతీయ వస్తుంది. ఏంటండి? అష్టాభిః తృతీయ కదా. అష్టౌవా? అష్టాభిః తృతీయలో ఉంది. పరిచయ టెక్స్ట్ బుక్ లో చూస్తే అష్టాభిః తృతీయ కనపడుతుంది. అష్టాభిః అష్టభిః రెండున్నాయి. పద్మప్రియ గారు బిహి వస్తే అది మీకు తృతీయ అవుతుందండి. ఇక్కడ మనకు కావాల్సింది ద్వితీయ విభక్తి. సో కాబట్టి అష్టాభిః అష్టభిః ఏది రాదు ఇక్కడ. అష్టౌ ఉంది కదా, అష్టా కూడా ఇచ్చుంటారు కదా. అష్టౌ రెండిట్లో ఏదో ఒకటి రాయొచ్చు. సో అష్టా గుర్తు పెట్టుకుంటే ఈజీ, ఎందుకు పైది కూడా అష్టా ఉంటుంది కాబట్టి. రైట్. సో అష్ట భాషాః జానాతి. అష్టౌ భాషాః అనే కంటే, ఎందుకంటే మనకు ఆ ఔ అనేది జనరల్ గా ద్వివచనంలో వస్తూ ఉంటుంది కదా, కన్ఫ్యూజన్ లేకుండా అష్ట అనే కూడా గుర్తుపెట్టుకున్నారు అనుకోండి. అష్ట అలాగే గుర్తుపెట్టుకుంటే ఈజీ. సో అష్ట భాషాః జానాతి అయిపోయిందా. గురుః డాష్ శిష్యాయ మంత్ర దీక్షాం దత్తవాన్. గురువు డాష్ శిష్యుని కొరకు మంత్ర దీక్షను ఇచ్చాడు. ఒకటే ఉంది, ఏం చెప్పాలి అక్కడ? ఏకస్మై. శిష్యాయ చతుర్థిలో ఉందండి కాబట్టి ఏకస్మై అని చెప్పాలి. పుంలింగం చతుర్థిలో ఉంది శిష్యాయ కాబట్టి ఏకస్మై అని చెప్పాలి. డాష్ పాండవేషు ధర్మరాజః శ్రేష్ఠః. డాష్ పాండవేషు 5 ఇచ్చారు. పంచసు పాండవేషు ధర్మరాజః శ్రేష్ఠః. నెక్స్ట్ డాష్ శిలాభిః ఉద్యానం శోభతే. డాష్ శిలలతో ఉద్యానము శోభిల్లుతున్నది. నెంబర్ 8 ఇచ్చారు. అష్టభిః. శిలాభిః అంటే మనకి శిలా స్త్రీలింగము, శిలాభిః అనేది తృతీయ బహువచనం వచ్చింది. సో అష్టభిః శిలాభిః ఉద్యానం శోభతే. సో ఇక్కడికి ఆన్సర్స్ అయినా. మీనాక్షి గారు చెప్పండి మేడం, అన్మ్యూట్ చేసుకుని చెప్పండి. మహోదయ, ఇంతకు ముందు 3rd బిట్ చెప్పారు కదండి. ఉదాహరణ ఉన్నతాత్ వృక్షాత్ ఫలాని పతితాని. అది పతితాని అనేది ఏ క్రియ అంటే క్రియ ఏ ఇదే నాకు అర్థం కాలేదండి. ఏ రూపం అంటే పతంతి? మీకు అర్థం కాదు ఎందుకంటే ఇంకా రూపం రాలేదు, ముందు వస్తుంది. అదే అందుకని ఆగిపోయానండి అక్కడ. ధన్యవాదాలు మహోదయ. పతితాని అంటే పడినవి అని అర్థము. ఎట్లాగా అవి ఏ రూపము అనేది ఇప్పుడు పరిచయాలనే వస్తాయి మీకు. 5, 6వ పాఠంలోనో 7వ పాఠంలోనో వస్తాయి. రైట్. భవానీ గారు చెప్పండి. మహోదయ, ప్రేషితవంతః అంటే ఒకసారి అర్థం చెప్పరా? ప్రేషితవాన్ అంటే పంపాడు, ప్రేషితవంతః పంపారు, సెంట్. ఓకే. నెక్స్ట్ సరోజమ్మ గారు చెప్పండి. మేడం ఇక్కడ
సహ అష్ట భాషాహ జానాతి అన్నారు కదా, అది అష్టాహ రాదండి? కాదండి, అష్ట అని మాత్రమే వస్తుంది, అష్టహ రాదు. రైట్. అంటే ఇది పుంలింగ, అది బహువచనంలో ఉంది కదా భాష. అంటే ఏంటంటే అష్ట అంటేనే బహువచనం, మళ్ళీ దానికి బహువచనం ఏముంటుంది? ఓకే ఓకే ఓకే, రైట్. సరే ఓకే. ఇంకెవరైనా ఉన్నారా? ఓకే, ఫైన్. అది నెక్స్ట్ చాటు శ్లోకము. అక్కడ ఆ వ్యావహారిక శబ్దాలు మనం చెప్పుకున్నాం కదా, వ్యావహారిక శబ్దాలు అలాంటివన్నీ మనం క్లాస్ లో చెప్పుకోము, చదువుకోవడం ఎవరికి వాళ్ళు. సో చాటు శ్లోకంలో చాలా చక్కటి శ్లోకం అండి, చమత్కారంగా ఉండేది, సంతోషంగా ఉండేది. మన ఇంట్లో మనం చూస్తున్న లాంటిదే దేవుళ్ళకు కూడా తప్పలేదు ఆ కష్టాలని చెప్పేటటువంటి శ్లోకం. జనరల్ గా ఇళ్లలో ఇద్దరేసి పిల్లలు ఉన్న చోట, ఇద్దరు గాని అంతకంటే ఎక్కువ గాని ఉన్న చోట ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకోవడం అనేది వెరీ కామన్. దాని మధ్యలో తల్లో తండ్రో నలిగిపోవడం వాళ్ళిద్దరి మధ్యలో అనేది ఇంకా కామన్. అందరం, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు చాలా మంది ఇక్కడ, వాళ్ళ పిల్లలతోటో మనవలతోటో ఇప్పుడు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉండుంటారు అట్లాంటి ఇవి. సో ఈ పిత్యూరియల్ ట్యాంకులు ఉంటాయి కదా ఇంట్లో, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. వాడు అలా చేశాడు, అది అలా చేసింది, ఇది ఇలా చేసింది, ఇదే గోలగా ఉంటుంది 24 గంటలు. ఫస్ట్ వాడు చేశాడు, ఫస్ట్ ఇది చేసింది అనుకుంటూ. ఈ బాధలన్నీ కూడా పాపం మన ఫ్యామిలీ పర్సన్ శివ ఉన్నాడు కదా, ఆయనకు కూడా తప్పలేదు కష్టాలు. మన మహేశ్వరుడు ఉన్నాడు కదా, ఆయనకు కూడా పాపం తప్పలేదు అనమాట. ఆవిడకు కూడా తప్పలేదు, లోకమాత అయినప్పటికీ పార్వతీదేవికి కూడా ఈ బాధల నుండి విముక్తి మాత్రం లభించలేదు అని కవి ఊహిస్తూ, ఒకవేళ కైలాసంలో కనుక పార్వతీదేవికి కూడా కుమారస్వామి గణేశుడు మా వినాయకుడు మధ్యలో గనక ఇలాంటి గొడవ ఒకటి జరిగితే ఎలా ఉంటుంది అని ఊహించి రాసిన పద్యం ఇది. ఒకసారి వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారట, ఎవరు, గణేశుడు కుమారస్వామి కొట్టుకుంటున్నారు. దాంట్లో ఆయన ఏడుస్తున్నాడు, ఎవరు, మన వినాయకుడు ఏడుస్తూ ఉన్నట్ట. ఉండేసరికి తల్లి సహజం కదా, ఎవడైనా ఫస్ట్ ఏడవంగానే ఏమైంది ఏమైంది అని పరిగెత్తుకొస్తుంది తల్లి. ఆవిడ అలాగే వచ్చి క్వశ్చన్స్ వేస్తోంది. అందరూ వాళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటున్నారు. ఏం చెప్తున్నారు, ఏం అడుగుతోంది ఆవిడ. హే హేరంబ కిమంబ రోదిషి కుతః కర్ణౌ లుఠత్యగ్నిభూః కింతే స్కంద విచేష్టితం మమ పురా సంఖ్యా కృతా చక్షుషాం నైతత్తేప్యుచితం గజాస్య చరితం నాసాం మిమీతేంబ మే తావేవం సహసా విలోక్య హసితవ్యగ్ర శివ పాతు వహ. మళ్ళీ చదువుతాను. హే హేరంబ కిమంబ రోదిషి కుతః కర్ణౌ లుఠత్యగ్నిభూః కింతే స్కంద విచేష్టితం మమ పురా సంఖ్యా కృత చక్షుషాం నైతత్తేప్యుచితం గజాస్య చరితం నాసాం మిమీతేంబ మే తావేవం సహసా విలోక్య హసితవ్యగ్ర శివ పాతు వహ. ఫస్ట్ పదవిభాగం చెప్పుకుందాము, తర్వాత దాని సంగతి ఏంటో చూద్దాం. హే హేరంబ కిం అంబ, కిం అంబాలో కిం అంబ రోదిషి కుతః. వాళ్ళెవ్వరూ మిమ్మల్ని ఎగ్జామ్ లో పదవిభాగం అడగరండి, నేనే సెపరేట్ చేసి చెప్తే ఒక్కొక్క పదానికి అర్థం తెలుస్తుంది మీకు అని చెప్తున్నా. కర్ణౌ లుఠతి అగ్నిభూః, కర్ణౌ లుఠతి అగ్నిభూః. కింతే అన్న చోట కిం తే, కిం తే స్కంద విచేష్టితం. ఓకే, కిం తే స్కంద విచేష్టితం మమ పురా సంఖ్య కృత చక్షుషాం నైతత్తేప్యుచితం. దాంట్లో నా ఏతత్ తే అపి ఉచితం, ఇన్ని పదాలు ఉన్నాయి. నా ఏతత్ తే అపి ఉచితం, 5 పదాలు ఉన్నాయి దాని మొత్తంలో. నైతత్తేప్యుచితం గజాస్య చరితం నాసాం మిమీతే అంబ మే, మిమీతేంబలో మిమీతే అంబ మే. తావేవం అనే చోట తౌ ఏవం అని తీసుకోవాలి దాన్ని, అది సంధి జరుగుతుంది, వస్తుంది మీకు ఆ సంధి కూడా ఇప్పుడు వస్తుంది పాఠాల్లో. తౌ ఏవం సహసా విలోక్య హసిత వ్యగ్ర శివ పాతు వహ. హే హేరంబ, ఏడుస్తూ ఆయన నుంచునేసరికి హే హేరంబ, వినాయకుడికి హేరంబ ఆయన పూజ చేస్తాంగా మనము. సో
హేరంబ అని పిలుచుకుంటూ వచ్చింది. ఏమిటి నాయనా హేరంబ అనగానే ఆయన కిమంబ ఏంటమ్మా అన్నాడు. కిమంబ అంటే ఏంటమ్మా అన్నాడు. రోదిషి కుతహ కుతహ రోదిషి ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు అని అడిగింది. రోదిషి అనేది మధ్యమ పురుష క్రియాపదం. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. అంటే ఆయన ఏం చెప్తున్నాడు, అగ్నిభూహు అగ్ని నుంచి పుట్టినవాడు అంటే ఎవరండి, మన కుమారస్వామి. ఆయనకు అగ్నిభూ అని పేరుంది. సో కుమారస్వామి ఆయన కార్తికేయుడు కర్ణౌ లుఠతి చెవి మెలిపెట్టాడు, ఇట్లా లుఠతి తిప్పడం, కర్ణౌ లుఠతి ఇలా చెవులు మెలేస్తున్నాడు నాకు అని చెప్పాట. కర్ణౌ 2 చెవులు మెలేస్తున్నాడు కార్తికేయుడు అని చెప్పాట. అనేసరికి స్కంద కిం స్కంద, స్కందుడు అంటే కూడా ఆయనేగా, కుమారస్వామిగా. ఈయన చెప్పంగానే అడు తిరిగింది ఆవిడ. టెన్నిస్ బాల్ తిరుగుతూ అటు ఇటు మనం ఇలా తిప్పుతూ ఉంటామే అవి ఆడుతున్నప్పుడు అట్లా అనమాట. ఈయన చెప్పాడు, ఆయన వైపు తిరిగింది. ఇప్పుడు తిరిగి ఏం నాయన స్కంద కిం స్కంద తే విచేషితం, ఏం చేసావు నువ్వు, ఏం పిచ్చ పని చేసావు. విచేష్టితం అంటే చేయకూడని పని. ఏంటి అలాంటి చెయ్యొచ్చా, తప్పు కదూ అంటామే మనం, అట్లా అనమాట. ఏం పిచ్చి పని చేసావు నువ్వు, అలాంటి పిచ్చి పని చేస్తారా అన్నట్టు అడిగింది. కిం స్కంద తే విచేష్టితం, నువ్వు చేత పిచ్చ పని ఎందుకు, ఏం పడింది అంటే ఆయన చెప్తున్నాడు. అప్పుడు ఎవరు, కుమారస్వామి చెప్తున్నాడు. ఇప్పుడు ఆన్సర్ ఇప్పుడు ఈయన కోర్టులో ఉంది బాల్. ఆయన చెప్తున్నాడు, మమ చక్షుషాం సంఖ్యాకృత పుర, ముందు దానికంటే నేను చెవిలి మెలేసే కంటే ముందు ఆయనే నా కళ్ళనన్నిటినీ లెక్క పెట్టాడు. ఆయన షణ్ముఖుడు అంటారు కదండి ఆయన్ని. 6 ముఖాలు ఉన్నాయి కాబట్టి ఆయనకి ఎన్ని కళ్ళు ఉన్నాయో లెక్క పెట్టాడు ఈయన. సో పురా మమ చక్షుషాం సంఖ్యాకృత, ముందుగా నా కళ్ళు ఎన్నున్నాయో కళ్ళ సంఖ్య లెక్క పెట్టబడింది అన్నగారి చేత అని చెప్పాడు ఆయన, వినాయకుడి చేత అని చెప్పాడు. అనేసరికి మళ్ళీ ఇటు తిరిగింది ఈవిడ, వినాయకుడి వైపు తిరిగింది. గజాస్య, అస్య అంటే అస్యం అంటే ముఖం, హాస్యం అంటే ముఖం. సో గజ ఆస్య అంటే గజముఖము కలిగిన వాడు, గజానన అని అర్థం. గజాస్య మనం చెప్పుకున్న పదాల్లో విడివిడిగా చెప్పిన దాంట్లో ఏమున్నాయి, నా ఏతత్ తే అపి ఉచితం, ఇది నీకు కూడా తగిన పని కాదు కదా. ఉచితం అంటే తగిన, అంతేగాని ఫ్రీ కాదు. ఉచితం కాదు కదా అంటే నీకు తగిన పని, యుక్తమైన పని కాదు కదా ఇది. నా ఏతత్ తే అపి ఉచితం, మరి నువ్వు కూడా అలా చేసి ఉండకూడదు కదా అని చెప్పింది అనమాట. చెప్తే మళ్ళీ ఆయన చెప్తున్నాడు వినాయకుడు, అక్కడతో అయిపోలా. మళ్ళీ వినాయకుడు చెప్తున్నాడు, అంబా మే చరితం నాసాం మిమీతే, మే నాసాం చరితం మిమీతే, నా తొండం పొడవు ఎంతుందో కొలుస్తున్నాడు ఈయన. ఆయన తొండం చరితం అంటే ఆ మెజర్మెంట్. నాసాం చరితం, నా ముక్కు యొక్క పొడుగు, అదే తొండం యొక్క పొడవు ఎంత ఉందో కొలుస్తున్నాడు ఆయన అని ఈయన కంప్లైంట్ చెప్పాడు. ఇప్పుడు ఇలాగా తౌ ఏవం ఏవం తౌ సహసా ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటున్న వారిద్దరిని సహసా విలోక్య, కొంచెం చిరాకు, కొంచెం ఏమంటారు, నవ్వుతో కలిసినటువంటి మొహంతో కూడినటువంటి హసిత వ్యగ్ర, అలాంటి మొహం కలిగినటువంటి మన పార్వతీదేవి సహసా వాళ్ళని అటు ఇటు ఒకళ్ళు మార్చి ఒకళ్ళు చూస్తోంది అనమాట. ఇట్లా అట్లా వెంటనే వాళ్ళిద్దరిని చూస్తూ అని అర్థం అనమాట. విలోక్య చూసి, హసిత వ్యగ్ర కొంచెం విసుగుతోటి, మనకి పోట్లాళ్ళతోటి ఒక పక్క నవ్వు వస్తూ ఉంటుంది, ఒక పక్కన చిరాకేస్తూ ఉంటుంది, అట్లాంటి ఒక రకమైన మొహంతో శివ, శివ అంటే శివుడు, శివ అంటే పార్వతీదేవి కదా, అలాంటి పార్వతీదేవి చూస్తున్నటువంటి పార్వతీదేవి వహ పాతు, వహ అంటే ఎక్కడొస్తుంది అది, యుష్మాన్ పాతు, మిమ్ములను రక్షించుగాక. యుష్మాన్, యుష్మత్ శబ్దంలో ద్వితీయ విభక్తిలో యుష్మాన్ వహ వస్తుంది. అస్మాత్ శబ్దంలో అస్మాన్ నహ వస్తుంది, రైట్, వస్తుంది కదా. యుష్మాకం నహ వహ కూడా వస్తుంది. సో అక్కడ అర్థాన్ని బట్టి వహాకి ద్వితీయ తీసుకోవాలా, చతుర్థి తీసుకోవాలా, షష్ఠి తీసుకోవాలా అనేది డిసైడ్ అవుతుంది. ఇక్కడ మిమ్ములను రక్షించుగాక అని అర్థం అన్నమాట. క్లియర్? ఎస్, రైట్. మిమితే అంటే మెజర్మెంట్ అండి. కొలుస్తున్నాడు, కొలవబడింది, యాక్చువల్గా కొలవబడుతున్నది, కొలుస్తున్నాడు అని చెప్పడం, కొలిచాడు. చరితం అంటే చరితం అంటే పొడవు, అది ఎంత ఉందో అని, దాని అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది అని, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు సాగిందో చెప్పడం అనమాట, పొడవు. ఓకే మహోదయ, కుతః కిమర్థం అని కూడా అర్థం అని అర్థం అండి. కుతః అంటే అది కూడా వాడచ్చు. ఎస్, కుతః అని మీకు ప్రవేశాల్లో ఏం చేశారంటే కేవలం ఫ్రమ్ వేర్, ఎక్కడి నుంచి అనేది మాత్రమే చెప్పారు మీనింగ్. చెప్పి
దానికి ఏం చేశారు, నగరతః గ్రామతః అన్నిటికీ చెప్పొచ్చు, కుతహాకి ఆన్సర్ అని చెప్పారు. యాక్చువల్ గా కుతహాకి ఎందువలన అనే మీనింగ్ కూడా ఉంది, కిమర్థం అనే క్వశ్చన్ కూడా ఉంది. బట్ మీకు ప్రవేశంలో సప్తకకారాల్లో ఆల్రెడీ కిమర్థం ఉంది కాబట్టి కుతహ అని దాని వరకే పరిమితం చేశారు. బట్ ఉంది కుతహ అంటే ఎందువలన. అతహ అందువలన అంటావా, అంటావా? అతహ అందువలన, కుతహ అంటారు. ఎందువలన, యతహ ఎందువలన అంటే ఉన్నాయి కదా, యతహ కూడా ఉంది కదా, అట్లా. తతః అంటే మేడం, అతహ అంటే అందువలన, సో అతః తతహ, ఆ తతహ ఆ తర్వాత, ఆ తర్వాత. ఓకే మేడం. తత్పశ్చాత్ అనొచ్చు, తతహ అక్కడి నుంచి అని రావచ్చు, ఆ కాంటెక్స్ట్ ని బట్టి. ఆ తర్వాత అనొచ్చు, అక్కడి నుంచి అనొచ్చు. తతహ గతవాన్ అన్నారు అనుకోండి, అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అని అర్థం. తతహ అని మళ్ళీ కంటిన్యూషన్ వేరేది ఏదో చెప్పారు అనుకోండి, ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పడం. అలా డిఫరెంట్ మీనింగ్స్ వస్తాయి. రైట్? ఎస్. మేడం తావేవం అంటే ఏమొస్తుందండి ఒకసారి చెప్పండి. తౌ ఏవం, తౌ ఏవం కలిసి తావేవం అవుతుంది. యాంత వాంత సంధి అంటారు, వస్తుంది మీకు. ఓకే, నెక్స్ట్ది సమస్య అండి. దీంట్లో సమస్య మనకు చెప్పారు, కొన్ని శ్లోకాల్లో మనకి పైకి కనిపించే అర్థం ఒకటి ఉంటుంది, కరెక్ట్ గా విడదీసి కరెక్ట్ గా చదివితే కనిపించే అర్థం వేరేది ఉంటుంది. ఓకే, సో సమస్యలో అలాంటి ఒకటే అలాంటి శ్లోకం ఒకటి ఇచ్చారు మనకి ఇక్కడ. తాతేన కథితం పుత్ర లేఖం లిఖం అమాజ్ఞయ న తేన లిఖితో లేఖ పితురాజ్ఞా నలోపిత. తాతేన కథితం పుత్ర లేఖం లిఖమమాజ్ఞయ న తేన లిఖితో లేఖ పితురాజ్ఞ న లోపిత. ఏం చెప్తున్నారు? తాతేన, ఫస్ట్ పద విభాగం, తాతేన కథితం పుత్ర లేఖం లిఖ మమ ఆజ్ఞయా న తేన లిఖితః లేఖః పితుః ఆజ్ఞా న లోపిత. ఏం చెప్తున్నారు? తాతేన, తాత అంటే మనం చెప్పుకునే భాషలో తాత గ్రాండ్ ఫాదర్ టైప్ కాదు. తాత అంటే తండ్రి, తాత అంటే. ఓకే, తాతేన తండ్రి చేత కథితం చెప్పబడినది, పుత్ర ఏం చెప్పబడింది? పుత్ర. ఓకే, ఓ కుమార, లేఖం లిఖ మమ ఆజ్ఞయ, మమ ఆజ్ఞయ నా ఆజ్ఞతో, లేఖం లిఖ ఒక లేఖను వ్రాయి అన్నట్టు తండ్రి. తర్వాత ఏం చెప్తున్నారు? నా తేన, తేన అతనితో, లేఖ న లిఖిత, నా తేన అన్నారు కదా, అతని చేత కాలేదు. ఏది? లేఖ న లిఖిత, రాయబడలేదు. అట్లాగే మళ్ళీ ఏం చెప్తున్నారు? పితుః ఆజ్ఞ, తండ్రి గారి యొక్క ఆజ్ఞ నా లోపిత, అది కూడా నష్టము కాలేదు అని చెప్తున్నారు. ఓ పక్కేమో తండ్రి ఏమో నువ్వు రాయరా బాబు ఉత్తరము, నేను చెప్పినట్టుగా నా ఆజ్ఞ ప్రకారం అని చెప్పాడు. కానీ తర్వాత లైన్లో ఏం చెప్తున్నారు? కుర్రాడు రాయలేదు ఉత్తరము, కానీ తండ్రి ఆజ్ఞ కూడా మీరలేదు అని చెప్తున్నాడు. ఎట్లాగా అంటే, ఇక్కడ మనము చూసామనుకోండి, పద్యం రాసింది చూసామనుకోండి, నా తర్వాత స్పేస్ తర్వాత తేనా కనపడుతుంది. అదే నోటితో చెప్పేటప్పుడు ఏమవుతుంది? స్పెసిఫిక్ గా నా తేనా అని సెపరేట్ గా పలికితే తప్ప, లేకపోతే మామూలుగా శ్లోకం చదివితే ఎలా వస్తుంది? మమాజ్ఞయ నా తేన లిఖితో లేఖ అని చదివేసినప్పుడు ఏముంది? మామూలుగా శ్లోకం చదివితే ఎలా వినబడుతుంది? నతేన లిఖితో లేఖ పితురాజ్ఞాన లోపిత అని కనబడుతుంది. సో నతేన అంటే ఏంటి అర్థము? కొడుకుతో అని అర్థం. నతః అంటే కొడుకు, లేకపోతే వినయుడైనటువంటి వాడు, అంటే ఆజ్ఞ, నా ఆజ్ఞతో అన్నారు కాబట్టి నతః అంటే యాక్చువల్ గా ఏంటి? వినయముతో కూడిన వాడు అని అర్థం. సో ఏమవుతుంది అప్పుడు? అక్కడ కొడుకు, ఇక్కడ వినయంతో కూడింది ఎవరికి చెప్పాడు? కొడుకుకి చెప్పాడు కాబట్టి దట్ ఈస్ రిఫరింగ్ టు కొడుకు ఇక్కడ, పుత్ర. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు దీని పద్యం ఇప్పుడు చూడడానికి ఒక ఫస్ట్ టైం వినడానికి, సెకండ్ టైం మనం కరెక్ట్ గా చూస్తే గనక దానిలో అక్షరాలు పదాల మాయాజాలం అన్నమాట. ఇప్పుడు కరెక్టే, తండ్రి చెప్పినట్టుగానే ఈయన నతేన లేఖ లిఖిత, కొడుకు చేత లెటర్ రాయబడింది. సో పితురాజ్ఞ నలోపిత, సో తండ్రి ఆజ్ఞ కూడా పాటించబడింది, అక్కడ నష్టము కాలేదు. సో ఇలా కనిపించేవి ఒక అర్థమేమో మీరు చూసి స్ప్లిట్ చేసుకోవడంలో ఉంటుంది. అంటే మనకు ఫస్ట్ టైం వినంగానేనో చూడంగానేనో కలుగుతుంది మనకు భావన. యాక్చువల్ గా దాన్ని సరిగ్గా కనుక చూస్తే రెండవ అర్థం కనపడుతూ ఉంటుంది దాంట్లో. సో దీన్ని సమస్య కింద ఇచ్చారు ఒక శ్లోకం కింద. అర్థమైందా? క్లియర్?
కథితం అంటేనండి ఇందాక పతితం తాతేనా ఎలాగ పతిత అని వచ్చాయో కథితం కూడా అంతే అంతే. ఇట్ ఈస్ సెడ్ అని అర్థం. కథయతి మేడం ఆర్ కథితవాన్ అంటే చెప్పాడు అని, కథితం అంటే చెప్పబడినది అని అర్థం. ఓకే, తాతేనా అంటే తండ్రి కొడుకుతో చెప్పడం అండి, లేకపోతే అది నాకు తండ్రి చేత చెప్పబడింది అని అర్థం. తాతేన తాత రామేణ లాగా అమ్మా. ఆ, ఓకే, నటేనా అంటే కొడుకుతో అని వస్తుంది. కొడుకు బై సన్, బై ఫాదర్, బై సన్. ఓకే, తృతీయ విభక్తి. తర్వాత 2 సుభాషితాలు ఉన్నాయి చూడండి. అంగంగలితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధో యాతి గృహీత్వా దండం తదపిన ముంచతి ఆశాపిండం. ఓకే, తదపిన ముంచత్యాశాపిండం. సో అన్ని సెపరేట్ గానే ఉన్నాయి. అంగం గలితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం వృద్ధ యాతి గృహీత్వా దండం. వృద్ధ అని చదువుకోవాలి అక్కడ, పద విభాగం చేసేటప్పుడు విసర్గ వస్తుంది. తత్ అపి నా ముంచతి ఆశాపిండం. ఆశాపిండం ఒక్కటే మాట. రైట్, ఏం చెప్తున్నాడు? అంగం అంటే బాడీ, మొత్తం శరీరము. ఓకే, గలితం శిథిలావస్థకి చేరుకుందిట. గలితం అనే దానికి యాక్చువల్గా కరిగినది అనే మాట కూడా వస్తుంది. బట్ ఇక్కడ మనం శరీరం కరిగిపోవడం అంటే మైన ముద్దలా డింగని కరిగిపోదు కదా, శిథిలావస్థకి చేరుకున్నది అని అర్థం అనమాట. అంగం గలితం, శరీరం అంతా కూడా శిథిలం అయిపోతుంది. ఓకే, ముండం అంటే తల, ఫలితం తల పండిపోయింది అంటామే మనం, ఫలితం అంటే అది. పండిపోవడం అంటే ఏంటి? వృద్ధులకు ఏమవుతుందండి, తలంతా కూడా ముగ్గు పొట్టు అవుతుంది అంటారు కదా. ఇప్పుడు మరి డౌటే, ఈ రోజుల్లో సంగతి తెలియదు, రంగులు వేసుకుంటుంది మనం ఏం చెప్పలేం. కానీ మామూలుగా జనరల్ గా అయితే వృద్ధాప్యం అనగానే తెల్ల జుట్టు, మనకి పాత సినిమాల్లో చూస్తే 50 ఏళ్ల వాళ్ళకి కూడా అదేంటి తెల్లగా ముగ్గు పొట్టు అయిపోయి ఉంటుంది జుట్టు పాత సినిమాల్లో. రైట్, సో ముండం అంటే తల, ఫలితం పండిపోయింది అంటే తెల్లగా వెంట్రుకలతోటి నిండిపోయింది అని అర్థం. తుండం అంటే ముఖము, తుండం అంటే వినాయకుడు తొండమే కాదండి, ముఖము. దశన విహీనం జాతం, దశనం అంటే ఇక్కడ దంతాలు, దంత విహీనం పళ్ళు లేకుండా జాతం అయినది అంటే పళ్ళు కూడా ఊడిపోయినాయి, నోట్లో ఉన్న పళ్ళన్నీ ఊడిపోయినాయి. ఇప్పుడు ఇంకా ఏం చెప్తున్నారు? వృద్ధ దండం గృహీత్వా యాతి, యాతి అంటే గచ్చతి అని అర్థం. వృద్ధ ఇదంతా అయిపోయింది, ఎవడి గురించి చెప్తున్నాం ఇప్పుడు? వృద్ధుడు గురించి చెప్తున్నాం. ఈ వృద్ధుడు దండం గృహీత్వ కర్ర పట్టుకుని నడుస్తున్నాడు, తనంతట తను నడవలేకపోతున్నాడు. ఓ పక్క శరీరం అంతా శిథిలం అయిపోతుంది, కర్ర ఊతం లేందే నడవలేకపోతున్నాడు. శరీరం అంతా శిథిలం అయిపోయింది, జుట్టు అంతా నెరిసిపోయింది, పళ్ళు కూడా లేవు, నోట్లో పళ్ళన్నీ ఊడిపోయినాయి. తదపి అయినప్పటికీ కూడా ఆశాపిండం, ఈ ఆశ అనే ముద్ద మాత్రం, ఆ రకమైనటువంటి దాన్ని మాత్రం నా ముంచెత్తి, దాన్ని వదిలిపెట్టట్లేదు, ఇంకా ఆశని పట్టుకుని వేళ్లాడుతున్నట్టు, అది ఎలా అయినా తినాలి అని, అది ఎలా అయినా అనుభవించాలి అని దాని భావము. అర్థమైందా? మీకు అన్ని ఇచ్చారు. నాకు తెలిసి తెలుగు టెక్స్ట్ బుక్స్ లో మరి వృద్ధో యాతి గృహీత్వా దండం అనే దానికి ప్రతి పదార్థం ఇవ్వలేదు, కానీ ఉన్నాయా పుస్తకాల్లో, రివైజ్డ్ బుక్స్ లో ఏమన్నా చూసుకోండి ఒకసారి. లేకపోతే నేను చెప్తాను, ఎందుకంటే ప్రతిపదార్థం అడుగుతాను. లేవండి. లేదు, సో దానికి ఏం రాసుకోవాలో చెప్తాను చూడండి. వృద్ధ దండం గృహీత్వా యాతి, వృద్ధ వృద్ధుడు. ఎక్కడ రాయాలి దీన్ని? తుండం దశన విహీనం జాతం ఉందా, తర్వాత తదపి ముందు రాయాలి. తుండం దశన విహీనం జాతం అయినది అని రాశారు కదా, దాని తర్వాత ఉండాలి ఆ లైన్. వృద్ధ వృద్ధుడు ముసలివాడు ఏదైనా కావచ్చు. దండం కర్రను గృహీత్వా పట్టుకొని యాతి వెళ్తున్నాడు. ఓకే, వృద్ధ దండం గృహీత్వా యాతి, వృద్ధ ముసలివాడు ఆర్ వృద్ధుడు, దండం కర్రను గృహీత్వా పట్టుకొని యాతి వెళ్తున్నాడు. ఓకే, దాని తర్వాత ఆ తదపి అయినా కూడా ఆశాపిండం నా ముంచతి, ఇది తర్వాత వస్తుంది. ఓకేనా? రైట్, దీంట్లో ఇచ్చేసారు, తాత్పర్యంలో ఇచ్చారు, బట్ ప్రతిపదార్థంలో ఇవ్వలేదు. సో రాసుకుంటే ఉంటుంది. రైట్, నెక్స్ట్ ది కూడా సుభాషితం. ధనాని జీవితం చైవ. కృష్ణమస్తం మహోదయ్, ఫస్ట్ లైన్ ఒకసారి చెప్పరండి. ఏ ఫస్ట్ ఫస్ట్ లైన్
ఇది అంగం గలితం. అంగంలో లేదు. ఆ, అవును, అంగం ఆ అంటే మహోదయ. శరీరం అండి. అంగం అంటే శరీరం. గలితం అంటే శిథిలావస్థకి చేరుకున్నది. ముండం అంటే తల. ఫలితం అంటే పండినది, అంటే మెరిసిపోయినది. రమాదేవి గారు, ఎస్ మీ వైపు నుంచి సౌండ్ వస్తుంది, నేను మ్యూట్ చేశాను మిమ్మల్ని. నేను మ్యూట్ చేశాను. శరీరం ఏంటిది, ముండం ఫలితం, తల నెరిసిపోయింది. తుండం ముఖము దశన విహీనం జాతం, పళ్ళు లేనిదిగా అయినది. ఓకే, దంతాలు లేనిదిగా అయినది. రైట్. స్ప్లిట్ చేసినప్పుడు ఎలా రాయాలో అది ఒక్కసారి చెప్పండి మహోదయ. అంటే అన్వయానికి ముందు వెనక ముందు వస్తుంది కదా, అది ఫస్ట్ లైన్ చెప్పండి. సెకండ్ లైన్ మీకు మొత్తం, అర్థమైంది. అయ్యో ఫస్ట్ లైన్ వాళ్ళు ఇచ్చారండి ప్రతిపదార్థంలో, యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉంటుంది. అస్తు అస్తు మహోదయ. ఓకే, నెక్స్ట్. ధనాని జీవితం చైవ పరార్థే ప్రాజ్ఞ ఉత్సృజేత్, సన్నిమిత్తే వరం త్యాగో వినాశే నియతే సతి. ఓకే, ధనాని జీవితం చైవ పరార్థే ప్రాజ్ఞ ఉత్సృజేత్, సన్నిమిత్తే వరం త్యాగో వినాశే నియతే సతి. ధనాని జీవితం చ ఏవ పరార్థే ప్రాజ్ఞః, విసర్గం ఉండాలి పదవి భాగం చేసినప్పుడు, ఉత్సృజేత్, సన్నిమిత్తే వరం త్యాగః అని ఉండాలి. నెక్స్ట్, వినాశే నియతే సతి. ఏమిటి గోలదింది? ధనాని, ధనాని అంటే సంపదలు, వెల్త్ అన్నమాట. ఓకే, ధనాని రకరకాల సంపదలు కూడా, అలాగే జీవితం, తన జీవితం కూడా, ప్రాజ్ఞ, ప్రాజ్ఞ అంటే పండితుడైన వాడు, బుద్ధి తెలిసిన వాడు. ఓకే, లేకపోతే మీ పుస్తకంలో ఇచ్చినట్టుగా వివేకవంతుడు అయిన వాడు ఎవడైతే ఉన్నాడో ఆ వాడు బాగా అన్ని బాగా తెలిసిన వాడు. వాడు ఎవరి కోసం చేయాలట? పరార్థే చ ఏవ చైవ ఉంది, చ ఏవ. సో పరార్థే చ ఏవ ఉత్సృజేత్, సృష్టించాలి. ఎవరి కోసం చేయాలట? అవన్నీను ఉత్సృజేత్, వదిలిపెట్టాలి. సారీ, వదిలిపెట్ట. దేనికోసమని? తనకున్న సంపదలు కానీ, తనకున్న జీవితాన్ని కానీ, అన్నీ తెలిసిన వాడు, వివేకవంతుడు, జ్ఞాని అయిన వాడు పరార్థే, పరుల కొరకే, ఉత్సృజేత్, పరార్థే చ ఏవ, పరుల కొరకే, ఉత్సృజేత్ అంటే వదిలిపెట్టాలి. ఓకే, వదిలిపెట్టాలంటే అర్థం వాళ్ళ కోసం ఖర్చు చేయాలి. ఓకే, వాళ్ళ కోసం ఇచ్చేయాలి. ఏమిటి చెప్తున్నా? ఎందుకు చెయ్యాలట? పరార్థం, పరోపకారానికి, పరుల కోసమే ఉపయోగించడానికి, వాటన్నిటికీ ఎందుకు చెయ్యాలట అది అంటే కింద చెప్తున్నారు చూడండి. వినాశే నియతే సతి, సన్నిమిత్తే వినాశే నియతే, వినాశే సన్నిమిత్తే నియతే సతి అంటే ఖచ్చితంగా, సారీ, వినాశే నియతే సతి అనే ప్రయోగము సతి సప్తమి ప్రయోగం అంటారు. మీకు ఇప్పుడే రాదది, శిక్షాలో వస్తుంది. ఇలాంటివి ప్రయోగాల మధ్యలో కూడా మీకు అన్వయ రచనలో కూడా కనపడతాయి 2-3 చోట్ల. బట్ నియతే అంటే దానికి అర్థం ఏమిటి అంటే, వినాశము అంటే మన నాశన కాలము, అంటే మన అంత సమయము, మన మరణ సమయము ఆసన్నమవుతుండగా అని చెప్తామే, అలాంటి మీనింగ్ వస్తుంది అనియతే సతి అని చెప్పినప్పుడు. అంటే మొత్తం అసతిలో చెప్తాము, దాని సత్సప్తమి ప్రయోగం అంటారు. సో వినాశే నియతే సతి, ఎప్పుడైతే మన అంత కాలము, మరణకాలము సమీపిస్తుందో అప్పుడు ఏమిటిట? సన్నిమిత్తే త్యాగ వరం, మంచి నిమిత్తాల కోసమని, అంటే మంచి పనుల కోసం అని చెప్పి త్యాగం చేయటం అనేది వరము, శ్రేష్టము. బోళ్ళంత డబ్బు ఉండొచ్చు, బోళ్ళంత ఇది ఉండొచ్చు, పలుకుబళ్ళు ఉండొచ్చు, ఏ ఉన్నా సరే, మనకి ఏవైనా సరే, ఎవరికి ఏవి ఉపయోగించకుండా కూర్చుంటే మన మరణం సమీపించినప్పుడు కనీసం మనకి చిన్న హెల్ప్ చేయడానికి కూడా ఎవరు రారు. కాబట్టి ఈ రకమైన పరోపకారం మనం చేస్తే నీకున్న అతనికి, వాళ్ళకున్న సంపదలు గాని, వాళ్ళకున్న జీవితం వాళ్ళది గాని పరోపకారం కోసం ఉపయోగపడితే అదే మంచిది. సో అలాంటి మంచి పనులకు, అలాంటి సన్నిమిత్తాలు, సత్ నిమిత్తాలు అంటే మంచి పనులు, వాటికి ఈ వీళ్ళ సంపదలు గాని, జీవితం గాని ఉపయోగపడడము, వాటి కోసం అలాంటి త్యాగం ఏదైతే ఉందో అది వరము, శ్రేష్టము. ఎప్పుడు? మన మరణం ఆసన్నమైనప్పుడు అని చెప్తుంది. క్లియర్? మీకు మోస్ట్లీ సుభాషితాలకి ప్రతిపదార్థాలు రాయమని కూడా ఇవ్వరు, అన్వయార్థాలు. కేవలం సుభాషితాలు ఇచ్చి తాత్పర్యం రాయమని అడుగుతారు జనరల్ గా ఎక్కడో గానీ అడగరు జనరల్. ఎందుకంటే మీకు ఆల్రెడీ గ్రామరే చాలా ఉంటుంది క్వశ్చన్స్ అడగాల్సింది.
ఓకే, సో అందుకని బట్ మనం చెప్పుకోవాలి, వాళ్ళకి ఇచ్చారు కాబట్టి చెప్పుకోవాలి. ఇక మీకు ఆ తాత్పర్యంలో చూస్తే ఇంకా చాలా రాస్తారు. అవన్నీ స్థిరమైనవి కావు, అశాశ్వతమైనవి, ఇవన్నీ మీ ఇష్టం. అవి చూసుకుని మీకు ఎట్లా రాయాలనిపిస్తే అలా రాయొచ్చు. ఒక శ్లోకం యొక్క ఎసెన్స్ పోకుండా సొంత వాక్యాల్లో రాయొచ్చు. ఓకేనా? అన్వయం కూడా ఇస్తారు కదా మహోదయ, అన్వయార్థం కూడా ఉంటుందా ఎగ్జామ్ కి? తెలియదండి, ఒక్కొక్కసారి ఎవరు మోస్ట్లీ ఇంతవరకు అయితే సుభాషితాలు ఇచ్చి తాత్పర్యం ఒకటే రాయమంటారు. 2 సుభాషితాలు ఇస్తారు, రెండింటికి 2 రోజులు 4 మార్కులే ఇప్పటి వరకు వచ్చింది. మరి ఒక్కొక్కసారి పేపర్ది ప్యాటర్న్ మారుస్తున్నారు పేపర్ది. మరి అలా వస్తే మనం ఏం చెప్పాలి, అందుకని తెలుసుకోవాలి. రైట్. అండ్ ప్రతిపదార్థం అని కాదు కానీ, అన్వయార్థం తెలుసుకోవడం అని కాదు కానీ, దాని వల్ల మీకు వొకాబులరీ వస్తుంది, పదాలు తెలుస్తాయి, మీనింగ్స్ తెలుస్తాయి. కాబట్టి తెలుసుకోవడం అనేది ఎప్పుడు ఉత్తమం. రైట్. సో మీకు పద సంగ్రహ ఇచ్చారు, అవి మీరు ఎప్పటికప్పుడు ఊరికే చూసుకుంటూ ఉండండి. ఎట్లా ఇచ్చారు ఏమిటి అనేది చూస్తూ ఉండండి. అన్ని బట్టి కొట్టేయాలని ట్రై చేయండి. కొన్ని దాంట్లో కొన్ని రూపాలు ఆల్రెడీ మీకు వచ్చాయి, కొన్ని రూపాలు వస్తాయి పరిచయాలు. సో అది మీరు చూసుకోవాలి. నెక్స్ట్ అన్వయ ఈ క్రమ. పద సంగ్రహ అర్థం కావట్లేదు మహోదయ, ఫస్ట్ లెసన్ లో కూడా ఉంది, అర్థం కాలేదు అది ఏంటో. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకూడదు, అది నేర్చుకోవడానికి ప్రయత్నించాలి అంతే. దానిలో అర్థం చేసుకునేందుకు ఏం ఉండదు. అక్కడ రూపాలు ఇచ్చారు, ఏమేం రూపాలు అనేది నేను మీకు మొన్న పంపించిన PDF లో కూడా చెప్పా. కానీ మీకు ఎందుకు అర్థం కావట్లేదు అంటే దాంట్లో ఇంకా వచ్చిన రూపాలు చాలా వరకు మీకు రాలేదు. కాబట్టి ఓన్లీ మీకు వచ్చింది పఠతి వచ్చింది, లేకపోతే పఠిష్యతి వచ్చింది, పఠితుం పఠిత్వా లాంటివి వచ్చాయి. మిగతావి ఏం రాలే మీకు ఇంకా. ఇప్పుడు వస్తాయి కాబట్టి ఒక్కొక్కటి అర్థం అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ ది అన్వయ క్రమ. రామాయణంలో శ్లోకాలతో బిగిన్ అయింది. ఇక్ష్వాకు వంశ ప్రభవో అని ఫస్ట్ శ్లోకంతో స్టార్ట్ చేశారు. 2వ శ్లోకం చూడండి. రామో నామ జనైశ్రుత అని, రాముడు అనే పేరు గలవాడుగా ఉన్నాడు ఒక ఆయన, ఒకతను అని చెప్పారు. తర్వాత ఏమిటి? తమేవం గుణ సంపన్నం రామం అంటే ఇవి రామాయణం నుంచి వరుస శ్లోకాలు కాదు, ఓన్లీ సెలెక్టెడ్ శ్లోకాలు మాత్రమే తీసుకున్నారు. మనకి మొత్తం 30-32 ఉంటాయి, అంతకుమించి ఉండవు, అంతే తీసుకున్నారు. సో తమేవం గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం యవ్వరాజ్యేన సంయోక్తుమైచ్చత్ ప్రీత్యా మహీపతి. తమ్ ఏవం గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం యవ్వరాజ్యేన సంయోక్తుం ఐచ్ఛత్ ప్రీత్యా మహీపతి. పద విభాగం అది. ఏం చెప్తున్నారు? తమ్ ఏవం గుణ సంపన్నం రామం సత్యపరాక్రమం. తమ్ అంటే అతనిని, ఓకే, గుణ సంపన్నం సకల గుణాభిరాముడైనటువంటి, అన్ని మంచి గుణములు కలిగినటువంటి వాడిని, సద్గుణాలు కలిగిన వాడిని, రామం రాముని, సత్య పరాక్రమం చాలా చక్కటి పరాక్రమవంతుడైనటువంటి వాడిని, అంటే చాలా ఎవరు అజేయమైన పరాక్రమం కలిగిన వాడిని అయినటువంటి రామం రాముని, మహీపతి రాజుగారు, మహి అంటే భూమి, మహీపతి అంటే భూమికి భర్త, అంటే ఎవరు? రాజు. రాజుగారు అయినటువంటి దశరథుడు యవ్వరాజ్యేన, ఓకే, యవ్వరాజ్యేన అంటే యువరాజుగా, ఓకే, యువరాజ పట్టాభిషేకముతో సంయోక్తం కూడిన వాడుగా, ఐచ్ఛత్ చేయడానికి, ప్రీత్యా మహీపతికి, ప్రీత్యా ఐచ్ఛత్ చాలా ఇష్టముగా అలా చేద్దాం అనుకున్నట్ట. అలాంటి మంచి గుణములు, సద్గుణవంతుడైనటువంటి, చక్కటి పరాక్రమవంతుడైనటువంటి ఆ రాముని, ఓకే, ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయనేది ముందు చెప్పుకున్నాం. ద్యుతిమాన్, ధృతిమాన్, వసి, ఇవన్నీ చెప్పుకున్నాం. నియతాత్మ, మహావీర్యం అవన్నీ చెప్పుకున్నాం. సో ఇలాంటి క్వాలిటీస్ అన్నీ ఉన్నటువంటి ఆ రాముని చాలా అతని మీద ఇష్టముతోటి, ప్రేమతోటి ఆ రాజుగారైనటువంటి దశరథుడు యవ్వరాజ్యాన్ని సంయోక్తం ఐచ్ఛత్, యువరాజ పదవిని, యువరాజ పట్టాభిషిక్తుడిగా కావించాలని కోరుకున్నాడు. ఐచ్ఛత్ కోరుకున్నాడు. ఓకే. సో ఎలా చెప్పాలి దీనికి? మామూలుగా దశరథ మహారాజు అటువంటి సకల అటువంటి సద్గుణవంతుడు, చక్కటి పరాక్రమము కలిగినటువంటి రాముని, ఓకే, రాముని పట్టాభిషిక్తుడిగా, దేని పట్టాభిషిక్తుడు? యువరాజ పట్టాభిషిక్తుడిగా చేయుటకు చాలా ఇష్టముగా కోరుకున్నాడు, చాలా సంబరంగా కోరుకున్నాడు అని చెప్పటం. దీన్నే సంస్కృతంలో చెప్తే మహీపతి, ఓకే, గుణ సంపన్నం సత్యపరాక్రమం తం రామం, ఆ రాముని, విశేషణాలన్నీ ముందొచ్చి చివరికి విశేషం వస్తుంది. సో గుణ సంపన్నం సత్యపరాక్రమం తం, అది కూడా విశేషణమే, ఆ రాముని, తం రామం
యౌవరాజ్యేన సంయోక్తుం ప్రీత్యా ఐచ్ఛత్ అని వస్తుందన్నమాట. ఓకే, ప్రీత్యా ఐచ్ఛత్, చాలా సంతోషంగా అలా చేద్దాము అని అనుకున్నాడు ఆయన. సో ఇది దాని యొక్క అన్వయ క్రమం వాళ్ళే ఇచ్చేశారు. తాత్పర్యం చెప్పాను నేను, అన్వయార్థం కూడా చెప్పాను. క్లియర్? రామాయణంలో శ్లోకాలు చాలా తేలిగ్గా ఉంటాయండి. వాల్మీకి రామాయణ శ్లోకాలు చాలా ఈజీగా ఉంటాయి. ఎక్కడో ఒకటో రెండో మాటలు వస్తాయి కానీ యూజువల్ గా చాలా తేలిగ్గా ఉంటాయి. రైట్? రెండోది చూడండి, అప్పుడు ఏమవుతుంది, మనకు తెలిసిన కథే కదా. ఎప్పుడైతే పట్టాభిషేకం చేయాలనుకున్నాడో కైకేయి అడ్డుపడుతుంది. నెక్స్ట్ శ్లోకం అదే వస్తుంది. తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యాథ కైకేయి పూర్వం దత్తవరా దేవి వరమేన మయాచత వివాసనం చ రామస్య భరతస్య అభిషేచనం. దీంట్లో 2 శ్లోకాల్లో అవి కలిపి ఇచ్చారు. కాకపోతే ఒక శ్లోకంలో ఒక లైనే తీసుకున్నారు, మిగతా 2 ఇంకో శ్లోకంలోవి. సో అలా తీసుకున్నారు. సో తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యాథ కైకేయి పూర్వం దత్తవరా దేవి వరమేన మయాచత వివాసనం చ రామస్య భరతస్యాభిషేచనం. పదవిభాగం చేస్తే తస్య అభిషేక సంభారాన్, ఒకటే మాట, తస్య అభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యా అథ కైకేయి పూర్వం దత్తవర దేవి వరం ఏనం అయాచత. ఏమిటిట? వివాసనం చ రామస్య భరతస్య అభిషేచనం. ఓకే, సో ఏం జరిగింది? తస్య అతని యొక్క అభిషేక సంభారాన్, పట్టాభిషేకం చేయడానికి జరుగుతున్నటువంటి ఏర్పాట్లను దృష్ట్వా చూసి భార్య అథ కైకేయి, ఈ అథ ముందు వస్తున్నమాట, ఆ తర్వాత అథ అని మొదలు పెడతాం అనమాట. సో అథ తస్య అభిషేక సంభారాన్ అలా స్టార్ట్ చేస్తాం. ఓకే, సో తర్వాత భార్య కైకేయి, తన దశరథుడి భార్య అయినటువంటి కైకేయి పూర్వం దత్తవర, పూర్వం, నేను ఒక్కొక్కటే మామూలుగా పదాలకు అర్థం చెప్తున్నా, అన్వయం చెప్పలా ఇంకా నేను. పూర్వం, ఇది వరకు యుద్ధంలో ఆయనకు వరాలు ఇస్తే ఆవిడకి వరాలు ఇస్తాడు కదా 2. సో దత్తవర అంటే వరములు ఇవ్వబడినదైనటువంటి దేవి, మహారాణుల్ని వాళ్ళని దేవి అని సంబోధిస్తారు కదా, చెప్తూ ఉంటారు కదా. సో దేవి వరం, వరమును, ఏనం అంటే ఏనం వరం, ఈ వరమును అయాచత కోరినది. ఏమిటిట? రామస్య వివాసనం. వివాసనం అంటే బహిష్కరణ, అంటే అడవులకు పంపడం, ఉన్న చోట నుంచి పంపించేయడం. రామస్య వివాసనం, రాముని యొక్క బహిష్కరణ, రాజ్య బహిష్కరణ. నెక్స్ట్ భరతస్య అభిషేచనం, భరతుని యొక్క పట్టాభిషేకము అనేటటువంటి వరాన్ని కోరిందనమాట. ఓకే, సో ఆ తర్వాత ఏం జరిగింది? ఇది వరకు అతని యొక్క ఏమంటారు, రాముని యొక్క తస్య అన్నారు, అతని యొక్క అభిషేకములో, పట్టాభిషేకము యొక్క ఏర్పాట్లను చూసినటువంటి, పూర్వము వరములు ఇవ్వబడినటువంటి దేవి భార్య అయినట్టు, దశరథుని భార్య అయినటువంటి కైకేయీ దేవి ఈ వరమును కోరినది. ఏమిటంటే రాముని యొక్క రాజ్య బహిష్కరణ ఆర్ వనవాసము. మన భాషలో అది చెప్పుకుంటే బహిష్కరణ అంటే ఇంకో రకంగా వస్తుంది, బట్ యాక్చువల్ గా వివాసనం అంటే ఏంటి? ఉన్న చోటును వదిలిపెట్టేసి వేరే చోటకు వెళ్ళమని చెప్పడం. సో మన ఏమంటారు, రాముని యొక్క వనవాసము. నెక్స్ట్ భరతస్య అభిషేచనం, భరతుని యొక్క పట్టాభిషేకము చ కూడా. సో తెలుగులో చెప్పుకున్నాము, దీన్నే సంస్కృతంలో చెప్పాలంటే ఏం చెప్పాలి? అథ తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా, అతని యొక్క అభిషేక ఏర్పాట్లను చూసి, పూర్వం దత్తవరా భార్య దేవి కైకేయి, పూర్వము వరములు ఇవ్వబడినదైనటువంటి భార్య అయినటువంటి కైకేయీ దేవి రామస్య వివాసనం, అలాగే భరతస్య అభిషేచనం చ ఇది అని బ్రాకెట్ లో, అంటే అది చెప్పలేదు కాబట్టి, అనేటటువంటి రాముని వనవాసము, భరతుని పట్టాభిషేకము అనేటటువంటి వరమేనం అయాజత, ఈ విధమైన వరమును కోరినది. ఓకే, క్లియర్? రాముడి కథ కాదు కదా, మనకి పెద్దగా ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, అందరికీ తెలిసిన కథ కాబట్టి. క్లియరా అక్కడ వరకు? ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, దీంట్లో ఫస్ట్ శ్లోకంలో మీకు
తాత్పర్యం 2 పారాగ్రాఫ్లు ఉంది. ఫస్ట్ పారాగ్రాఫే తాత్పర్యం, రెండవ పారాగ్రాఫ్ ఉపోద్ఘాతం. అదంతా మీరు రాయక్కర్లేదు. అలాగే సెకండ్ పద్యానికి కూడా జరిపించమని ఆమె కోరింది. ఫస్ట్ పారాగ్రాఫే పూర్వం తిమిధ్వజులు జరిగిన యుద్ధంలో అదంతా రాయక్కర్లేదు, అదంతా ఉపోద్ఘాతం. పరీక్ష కొంచెం లెందీగా ఉంటాయి, అందరికీ అలవాట్లు తప్పిపోతాయి. ఆల్రెడీ ప్రవేశ రాసినప్పుడు కొంచెం అనుభవం అయి ఉండొచ్చు. ఇక రాను పేపర్ కొంచెం లెందీగా అనిపిస్తుంది, రాసే విషయాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఎంత వరకు అడిగారు, మనం ఎంత రాస్తున్నాం అనేది క్లియర్ గా అంతే రాయండి. లేకపోతే టైములు సరిపోవు, మీకు చేతులు నొప్పులు పుడతాయి స్పీడ్ గా రాసేసరికి, టైం సరిపోదు ఫస్ట్. సో రెండో పారా ఊరికే మన కోసం చెప్పింది, పరీక్షలో రాయక్కర్లేదు. ఓకేనా? రైట్. అనువాద పద్ధతి అని మొన్న మీకు చెప్పాను కదా, మనం ఏం చదువుకున్నాం ఫస్ట్ పాఠంలో. అనువాద పద్ధతిలో మనం జనరల్ గా చెట్టు ఎక్కాడు, పూజ చేశాడు అని మనం ప్రథమా విభక్తిలో తెలుగులో వాడేస్తున్నట్టుగా అనిపిస్తుంది మనకి, కానీ సంస్కృతంలో అలా రాయకూడదు. పూజాం కరోతి వృక్షం ఆరోహతి అని ద్వితీయ విభక్తి రూపం రాయాలి అని తెలుసుకున్నాం. రైట్? ఒక్కొక్క భాషకి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది, ఒక్కొక్క మర్యాద ఉంటుంది. దాని ప్రకారమే మనం దాన్ని చదువుకోవాలి, నేర్చుకోవాలి, అలాగే రాయాలి అని. సో ఇలాగా ప్రతి పాఠంలో కూడా మీకు అనువాద పద్ధతి కింద ఏవో ఒక టిప్స్ ఇస్తూ ఉంటారు అనమాట. అవి ఎగ్జామ్ లో అడగపోవచ్చు ఇన్ ద సెన్స్ ట్రాన్స్లేషన్స్ ఉంటాయి మీకు మామూలుగా. సో అవి చేసేటప్పుడు ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు అనేది వాళ్ళ ఉద్దేశ్యం. ఇప్పుడు ఏం చెప్తున్నారు, మనకి ఇంతవరకు క్రియాపదాలు మనం మామూలుగా మాట్లాడుకున్నప్పుడు వెర్బ్స్ అంటే మనం ఏం చెప్పాము, ఇప్పటివరకు మనం చదువుకున్నటువంటి 4 లకారాలు చెప్పేశాము. అది కాక తవతు ప్రత్యయం కూడా చెప్పేశాం. రైట్? సహ గతవాన్ చెప్పుకున్నాం కదా, సా పఠితవతి ఇవి కూడా చెప్పుకున్నాం కదా. సో భూతకృతంతాలు అంటారు వాటిని. సో అవి కూడా క్రియాపదాల కిందే అని చెప్పుకున్నాం. ఒరిజినల్ గా యాక్చువల్ గా సంస్కృతంలో క్రియాపదం అంటే లకార రూపం మాత్రమే. క్రియాపదం అంటే దానికి లింగ విభక్తి లింగం విభక్తి ఉండవు, వచనం మాత్రం ఉంటుంది. ఏకవచనం, ద్వివచనం, బహువచనం ఉంటుంది కదా, లింగ భేదం ఉండదు. దాన్నే క్రియాపదం అంటారు. మరి గతవాన్ గతవతీలు చదివాం, సవతు బోర్డు చదువుకున్నాం. ఏంటండి అవన్నీ అంటే అవి కృదంత రూపాలు. మీరు గమనిస్తే గతవాన్ గతవతి అని లింగ భేదంతో చెప్తున్నామా వాటిని? ఎప్పుడైతే లింగ భేదం చెప్పామో ఇక అవి క్రియాపదం అవదు. లింగ భేదం చెప్పాము అంటే ఏంటి, అవి విశేషణాల కింద వాడుతూ ఉంటారు. ఆ విశేషణాల కింద వాడడం అనేది మీకు ఇంకా చెప్పలేదు, బట్ అలా వాడతారు. సో క్రియాపదం ఇప్పుడు ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే శిక్షలో నెక్స్ట్ లెవెల్లో బాగా ఉపయోగపడుతుంది. క్రియాపదం అంటే కేవలం లకార రూపం మాత్రమే. అది ఏ లకారంలో అయినా ఉండనివ్వండి. శ్లోకంలో ఇప్పుడు మీకు ఇందాక చదివిన శ్లోకంలో వరమేన మయాచతి, ఈ శ్లోకంలో క్రియాపదం ఏమిటి అంటే కేవలం అయాచత మాత్రమే క్రియాపదం. దృష్ట్వా చూసి అది కూడా క్రియనే చెప్తోంది, కానీ అసమాపక క్రియ, అది కంప్లీటెడ్ కాదు. కరెక్ట్? సో అది రాదు. అలాగే మీరు శ్లోకాలు గనక చూస్తే, ఏ శ్లోకాలైనా చూస్తే ఎక్కడా మీకు తవతు ప్రత్యయాలు కనపడతాయి. గద్యంలో కనపడతాయి కానీ పద్యంలో శ్లోకంలో తవతు కనపడదు. ఒకవేళ తవతు క్తా ప్రత్యయం, ఇందాక పతితాని కథితం ఇలాంటి ప్రత్యయాలు వస్తాయి, క్తా ప్రత్యయం అంటాం, నేర్చుకుంటాం. ఇలాంటివి కనపడినా అవి విశేషణాల రూపంలో ఉంటాయి తప్ప శ్లోకంలో క్రియాపదాలు. సో క్రియాపదం అంటే బాగా అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటి, లకార రూపము, ఎనీ లకార కాంటెక్స్ట్ బట్టి. ఏ భూతకాలం లంగ వచ్చిందా, లుట్ వచ్చిందా, భవిష్యత్తు లుట్ వచ్చిందా, వర్తమానం లట్ వచ్చిందా, ఆజ్ఞా ప్రేరణ లోట్ వచ్చిందా, లేకపోతే లింగ్ వచ్చిందా, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే? సో అది క్రియాపదం. మరి వాక్యం అంటే మనం క్రియాపదం లేకుండా వాక్యం ఉండదు కదా. వాక్యం అంటేనే ఏమిటి, రాముడు అంటే వాక్యం అయిందా, రాముడు పుస్తకం అంటే వాక్యం అవుతుందా, రాముడు స్కూలు అంటే వాక్యం అవుతుందా, అవదు కదా. రాముడు స్కూల్కి వెళ్ళాడంటే వాక్యం అవుతుంది. ఇది రాముని యొక్క పుస్తకం అయి ఉన్నది అంటే వాక్యం అవుతుంది. ఓకే? సో వాక్యం అవ్వాలంటే కంపల్సరీగా కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి, వెర్బ్, క్రియాపదం. సో మనం ఏం చేస్తున్నాము, సహ అగచ్చత్ అని రాసినా, సహ గతవాన్ అని రాసినా ఒక్కటే అని చదివాము ఇప్పటి వరకు. ఓకే?
సో చిన్న డిఫరెన్స్ ఉంటుంది. మామూలు ఫస్ట్ లెవెల్ దీంట్లో ఆ స్టేజ్ లో అది కరెక్ట్. లౌకిక సంస్కృతంలో, వ్యావహారిక సంస్కృతంలో దట్ ఈస్ కరెక్ట్. అతడు వెళ్ళాడు రెండిట్లోనూ అదే వస్తుంది. సహ అగచ్చత్, సహ గతవాన్. బట్ యాక్చువల్ గా రాయాలి అంటే గ్రామటికల్ గా కరెక్ట్ గా ఉండాలి అంటే సహ అగచ్చత్ అనేదే కరెక్ట్ వాక్యం. మరి దీని కరెక్ట్ ఎలా కాకుండా పోయింది? మరి ఎలాగ మనం తప్పులు రాసామా? కాదు. ఇంక నుంచి రాసేటప్పుడు లౌకికంలో అన్ని చెల్లిపోతాయి. మీరు అదే మనం మామూలుగా మాట్లాడుకునేటప్పుడు అమ్మా నాన్న అని మాట్లాడేసిన స్టేజ్ మీద వెళ్ళినప్పుడు, లేకపోతే నలుగురు పెద్దవాళ్ళ మధ్యలో మన ఇంటికే వచ్చిన అసలు వాళ్ళ మధ్యలో మాట్లాడేటప్పుడు మా తల్లిదండ్రులు అని మాట్లాడతామా? మాట్లాడమా? మరి మాతాపితరులు టైప్ లో మాట్లాడకపోయినా, అంత గ్రాంధికం మాట్లాడకపోయినా మా తల్లిదండ్రులు అనే మాట వస్తుందా రాదా? అలాంటి డిఫరెన్స్లు ఉంటాయన్నమాట చిన్నది. ఓకే. సో మా వాడు అని మామూలుగా చాలా క్లోజ్ గా ఉన్న వాళ్ళతో మాట్లాడినా మా అబ్బాయి అనే మాట్లాడతాం కొంచెం నెక్స్ట్ సర్కిల్ కి. అవునా? సో ఆ రిఫైన్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు సహ అగచ్చత్ అనేది పర్ఫెక్ట్ వాక్యం. ఎందుకు? అగచ్చత్ లంగ్ లకార రూపం ఉంది, కరెక్ట్ క్రియాపదం. బట్ సహ గతవాన్ అనే దాంట్లో క్రియాపదం మిస్సింగ్. అక్కడ అతను వెళ్ళాడు, మనం ఇప్పటి వరకు కరెక్ట్, ఇప్పటి వరకు చదువుకున్న దాంట్లో కరెక్టే అది. కానీ ఆ సహ గతవాన్ అనేది మరి క్రియాపదం పెట్టి రాయాలంటే ఎయిదర్ అస్థి రాయాలి, లేదంటే ఆసీత్ రాయాలి. ఇప్పుడు మీకు శిబిరంలోకి వెళ్ళినా, లేకపోతే మనం ప్రవేశ ఫస్ట్ పాఠాలు కానీ లేకపోతే మనం చూస్తే కూడా సహ బాలక, సహ బాలిక ఇలా చెప్తాం కదా. అంటే అక్కడ మరి సహ బాలక అనే ఉంది, మరి అది వాక్యం ఎట్లా అయింది అంటే అస్థి, సహ బాలక అస్థి, అతడు బాలకుడై ఉన్నాడు. సో ఈ అయి ఉన్నాడు అనేది ఏదైతే ఉందో అది మనం చెప్పకపోయినా ఇట్రా అంటే అర్థం ఏంటి? నువ్వు ఇట్రా అనే కదా అర్థం. కమ్ హియర్ అంటే అక్కడ అర్థం ఏంటి? యు అని. కొన్ని మనం ఎక్స్ప్లిసిట్ గా చెప్పకపోయినా అదే అర్థాలు వస్తూ ఉంటాయి. అలా అన్ని భాషల్లో ఉన్నాయి కదా. అన్ని భాషల్లో ఆ రకమైన ప్రయోగాలు ఉన్నాయి. సో ఇక్కడ కూడా సహ గతవాన్ అంటే అతను వెళ్ళాడు, కానీ ఎట్లా అంటే సహ గతవాన్ అస్థి. ఇప్పుడు ఇది రిఫైన్మెంట్, నెక్స్ట్ స్టెప్ లోకి వచ్చాం మనం ఇప్పుడు. సో అది నేర్చుకో. సహ గతవాన్ అస్థి అనాలన్నమాట. గతవాన్తో ఆపకూడదు. అతను వెళ్ళినవాడు అయి ఉన్నాడు. ఆసీత్ అంటే ఎప్పుడో వెళ్ళిపోయాడు అనుకోండి ఇదివరకే, ఇప్పుడు కాకుండా ఇప్పుడు వెళ్ళాడు అనుకోండి. ఇప్పుడు ఈ ప్రెసెంట్ ఇప్పుడు మనం ఉన్న టైంలో ఇక్కడ ఖచ్చితంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఎవరన్నా వెళ్ళారనుకోండి, సహగతవాన్ అస్తి అంటాం. అతను వెళ్ళిపోయాడు, వెళ్ళినవాడు అయ్యాడు. నిన్న వెళ్ళిపోయాడు అనుకోండి, అప్పుడు కూడా సహగతవాన్ ఆసీత్. అది నిన్నటి కదా, అందుకని అస్థి చెప్పకూడదు, అక్కడ ఆసీత్ చెప్పాలి. ఈ గతవాన్ మారదు, ఆసీత్ చెప్పాలి. అప్పుడు అది ఇవాళ జరిగింది కాదు, నిన్నో మొన్నో ఎప్పుడో జరిగింది అనే విషయం వస్తుంది. సో బేసిక్ గా ఇప్పటి వరకు మీకు వచ్చిన దాంట్లో తవతు ప్రత్యయ రూపాలు వస్తే, ఓకే, తవతు ప్రత్యయ రూపాలు వచ్చి ఇప్పటి వరకు మీకు తవతే వచ్చింది కాబట్టి అదే చెప్తా. తవతు ప్రత్యయ రూపాలు కేవలం క్రియని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాయి, కానీ అవి మొత్తం క్రియాపదాలు కాదు. సో వాటిని ఆ అర్థం వచ్చేట్టుగా ఉండాలంటే ఆ వాక్యంలో అస్థి, ఆసీత్, స్యాత్ ఉండవచ్చు. వెళ్ళినవాడు అయి ఉండవచ్చు అంటే వెళ్ళిపోయి ఉండొచ్చు అని చెప్తామే మనము, అట్లా అన్నమాట. సో స్యాత్ అంటే ఏంటంటే ఉండవచ్చు అనేది. అంటే అది ఇంకా మీకు రాలేదు, ఆ రూపము వస్తుంది. స్యాత్ అనే రూపం ఇప్పుడు లింగ్ లకారంలో వస్తుంది. అలా చెప్పొచ్చు. ఇలాగా అసధాతువు తీసుకుని అస్థి ఆ రకమైనటువంటి దాంట్లో కూడా అన్ని లకారాలు వస్తాయి కదా. దానికి సూటబుల్ గా మనం చెప్దాం అనుకున్న ఎక్స్ప్రెషన్ కి సూటబుల్ గా అక్కడ ఆ అస్థి సంబంధించినటువంటి ఏదో ఒక లకార క్రియాపదం పెట్టాలి. పెట్టినప్పుడు అది కరెక్ట్ గా ఉంటుంది. అలా అది మీకు ఇవాళ అనువాద పద్ధతిలో వాళ్ళు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? వాక్యాలు చూడండి, మీకు అన్నిట్లో అలాంటివే వస్తాయి. సహ ఆగతవాన్ అని రాసిన దానికి మనం అతను వచ్చాడు అని చెప్తున్నాము. వాళ్ళు ఎలా చెప్తున్నారు? అదే సేమ్ వస్తుంది, అతను వచ్చి ఉండెను అని చెప్తున్నారు. ఆగతవాన్ ఆసీత్, నిన్న వచ్చి ఉన్నాడు, నిన్నో మొన్నో ఎప్పుడో పాస్ట్ టెన్స్ లో అయిపోయింది అది. అతను వచ్చిన వాడై ఉండెను. ఈ వచ్చిన వాడు అనేది అతనికి విశేషణం అవుతోంది అనమాట. అతను ఎలా ఉన్నాడు అంటే అతను వచ్చిన వాడు అయి అంటే అతను వచ్చాడు. ఇది లౌకికం. యాక్చువల్ గా లోపల మనకు తెలిసేది ఏమిటి? కరెక్ట్ గా అర్థం చేసుకుంటే సహ ఆగతవాన్ ఆసీత్, అలాగే సా ఆగతవతి ఆసీత్, అలాగే లేఖని పతిత, ఇవన్నీ మీకు తెలుసు. లేఖని పతిత, పతిత అనే మాట ఇంకా రాలేదు, వస్తుంది. పడినది, పడినదై ఉండెను అంటే పడి ఉన్నది అని అర్థము. అట్లాగే అహం చెప్పినప్పుడు అహం ఆగతవాన్ అనేస్తాము. ఇప్పుడు కొత్తగా ఏం నేర్చుకోవాలి? ఆ సమ్ము కూడా పెట్టాలి. అహం వచ్చింది కాబట్టి ఉత్తమ పురుష క్రియాపదం ఆ సమ్ పెట్టుకోవాలి.
సహ ఆగతవాన్ అస్తి కూడా రాయొచ్చు. అంటే ఏంటి? సహ ఆగతవాన్ అస్తి అంటే ఇప్పుడు వచ్చి ఇక్కడ ఉన్నాడు. నిన్న ఆసీత్ అంటే నిన్న కాంటెక్స్ట్, నిన్న ఎగ్జాంపుల్ కి నిన్న చెప్తున్నా, నిన్న కాంటెక్స్ట్ లో వచ్చి అప్పుడున్నాడు. ఆ సందర్భం మనం ఏదైతే ఒక సందర్భాన్ని, ఒక సన్నివేశాన్ని, ఒక జరిగిన సంఘటనని చెప్దామని ట్రై చేస్తున్నామో, ఆ సంఘటన నిన్న జరిగింది అనుకోండి, దాంట్లో అప్పుడు వాడు కూడా వచ్చాడు అని చెప్పామనుకోండి, వచ్చున్నాడు ఇక్కడ, అప్పుడు వాడు కూడా ఉన్నాడు, వాడు కూడా వచ్చి ఉన్నాడు అన్నప్పుడు ఆసీత్ చెప్పాలి. ప్రెసెంట్ ఇప్పుడు ఆల్రెడీ వాడు రావడం జరిగిపోయింది, కానీ మనతోనే ఉన్నాడు, అప్పుడు ఏం చెప్పాలి? అస్థి చెప్పాలి. చిన్న డిఫరెన్సే అక్కడ, అర్థమవుతుంది కదా మీకు? చిన్న డిఫరెన్స్. మనం ఏం చెప్పదలుచుకున్నాము ఆ కాలానికి తగ్గట్టుగా అస్థిన ఆసీత మార. రైట్. ఇప్పుడు ఇప్పుడు తరగతి జరుగుతోంది, మనకి జూమ్ మీటింగ్ జరుగుతోంది. ఇవాళ జరుగుతోంది, మొన్న జరిగింది. మొన్న మంగళవారం, సారీ ఇవాళ మంగళవారం, మొన్న శుక్రవారం జరిగింది. ఇప్పుడు మనం అడగాలనుకోండి, ఇప్పుడు నేను ఇక్కడ క్లాస్ లో చూస్తూ కృష్ణఫణి ఆగతవతి అస్తివా అని అడగాలి నేను. అంటే ప్రస్తుతం వచ్చి ఇక్కడ ఉండాలి. ఆల్రెడీ రావడం అనే ప్రక్రియ జరిగింది, జూమ్ క్లాస్ లోకి ఎంటరింగ్ అయిపోయింది. ఉన్నారా లేరా అని అడగాలి. అదే మొన్న క్లాస్ గురించి నేను అడుగుతున్నాను, శుక్రవారం క్లాస్ గురించి నేను అడుగుతున్నాను అనుకోండి, వాణి మహోదయ శుక్రవాసరే కక్ష్యాయాం ఆగతవతి ఆసీత్వా అని అడగాలి. ఎందుకు? అది ఆగతవతి అనేది కామన్ గా ఉంటుంది. ఇప్పుడు రావడం అనేది జరిగింది, ఆవిడ వచ్చేసి క్లాస్ లోనే ఉన్నారు. ఆ రోజు ఉన్నారో లేరో ఇప్పుడు నేను అడుగుతున్నా కన్ఫర్మేషన్. సో ఆ రోజు క్లాస్కి వచ్చి ఉన్నారు, కానీ అది ఆ రోజుది ఇవాల్టి విషయం కాదు, అది ఎప్పటిదో. కాబట్టి అక్కడ ఆసీత్ పెట్టాలి. ఓకే. సా ఆగతవతి ఆసీత్ వా శుక్రవాసరే, ఆ రోజు ఆవిడ వచ్చి ఉన్నదా క్లాస్ లో అని నేను అడగాలి. ఇప్పుడు సంగతి అడుగుతుంటే ఉన్నారా, వచ్చారా అండి క్లాస్ కి అంటానే నేను. అంటే వచ్చి క్లాస్ లో ఉండాలి, అప్పుడు అస్థి వాడాలి. ఈ చిన్న విషయం చెప్పడానికి ఇందా నుంచి గొంచుకుంటున్నాను. అర్థమైందా మీకు? కొంచెం అర్థమవుతున్నట్టుగా ఉందా పోనీ? థ్యాంక్ యూ. అయింది మేడం. సో ఇవన్నీ అలాంటి రూపాలండి. అస్థి కన్ఫ్యూజన్ కూడా వచ్చేస్తుంది మేడం, వెంటనే కన్ఫ్యూజన్. మీరు చెప్పింది అర్థమైపోతుంది శుభ్రంగాను చక్కగా, మళ్ళీ మేము చదవడానికి వెళ్ళేసరికి కన్ఫ్యూజన్ వస్తుంది. అది మళ్ళీ ఇంకోసారి క్లాస్ వినాలండి. ఇవి ప్రాక్టీస్ తోటి కొన్ని చదవగా ఈ పుస్తకమే అని కాదు, చదవగా కానీ కొన్ని ఎలా ప్రయోగిస్తున్నారనే దృష్టితో చదవాలి. కథ చదివే దృష్టితో చదవకూడదు. ఎద్దనపూడి సులోచనారాయణ నవల చదువుతున్నట్టుగా చదవకూడదు. అది అక్కడ భాష చదువుతున్నట్టుగా చదువుకోవాలి. అప్పుడు ఇవన్నీ నెమ్మదిగా ఒక్కసారే రావండి. అది వెరీ ఇంపాసిబుల్. నిన్నటి వరకు ఖచ్చితంగా, ఇప్పుడు ఇవాళ ఎంత, ఇంకా సెప్టెంబర్, పరీక్ష రాసి నెల కాలేదు. నిన్నటి వరకునేమో ఆగతవాన్ రాస్తే కరెక్ట్ అన్న వాళ్ళం, ఇవాళ కాదు అస్థియో ఆసీతో రాయాలని చెప్తున్నామంటే కాన్ఫ్లిక్ట్ వస్తుంది అక్కడ. ఆబ్వియస్ గా మైండ్ అంత తొందరగా చేంజ్ అవ్వదు. రైట్. నెమ్మదిగా ట్రైన్ చేయాలి దాన్ని. ఓహో, ఇప్పటి వరకు ప్రవేశంలో చేరినప్పుడు ఏమీ రాదు. ఇప్పుడు క్రియాపదం అంటే ఏంటో తెలుసు, భూతకాలం వర్తమానం ఇవన్నీ అంటే తెలుగులో తెలుసు, బట్ సంస్కృతంలో కూడా రూపాలు అన్ని గుర్తుండకపోవచ్చు, తెలుసు ఉన్నాయని. రైట్. ప్రత్యయాలు తెలుసు, విభక్తులు వచ్చాయి, అన్ని కంఠదా రాకపోయినా తెలుసు అవన్నీ. అలా నెమ్మదిగా వెళ్తూ చదువుతూ ఉండగా కానీ ఇవన్నీ క్లియర్ కావు. రైట్. సో ఇక్కడ ఇచ్చిన వాక్యాలన్నీ అలాగే ఉన్నాయన్నమాట. మీకు తెలిసిన వాక్యాలే. పక్కన అస్థి ఆసీతులకి వాళ్ళు భేదం స్యాత్ అని కూడా ఇచ్చారు. సహ ఆగతవాన్ స్యాత్. ఎవరైనా చిన్న ఎగ్జాంపుల్స్ మనకు డైలీ జరిగేవి చెప్తే గుర్తు పెట్టుకుంటారని చెప్తున్నా. మన ఇంటికి ఎవరో చుట్టాలు వస్తారు అనుకుంటున్నాము, వీటి గురించి ఇంకొకళ్ళు మాట్లాడుకుంటున్నారు అనుకోండి, మన ఫ్రెండ్స్ ఎవరో, ఏమిటి వాళ్ళ ఆవిడ రాలేదు, వాకింగో ఇంకోటో, వాళ్ళ ఇంటికి చుట్టాలు వస్తారన్నారు కదా, వచ్చి ఉండవచ్చు అంటాను చూసారా. వచ్చి ఉండొచ్చు, బహుశా వచ్చేసారేమో అంటాం, వచ్చారో లేదో మనకు క్లారిటీ తెలియలేదు. వచ్చారో అనేది పాస్ట్ టెన్స్ అవుతోంది, సో ఇక్కడ మనం తర్వాత వాడతాం. వచ్చి ఉండవచ్చు అని చెప్పిన చోట స్యాత్ కూడా పెట్టాలి పక్కన. అస్థిను ఆసీత్ కాకుండా వచ్చేసారు అంటే ఆగతవంతః బాంధవాః ఆగతవంతః సంతి ఆర్ ఆగతవంతః ఆసన్. నిన్న సంగతి అయితే, ఇవాళైతే వచ్చి బంధువులు రావడం అనేది జరిగింది ప్రక్రియ. మన ఇంట్లోనే ఇంకా ఉన్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళలే. ఓకే, వాళ్ళు రావడం అనే ప్రక్రియ జరిగింది కానీ ఇంకా ఇక్కడే ఉన్నారు, అలాంటప్పుడు సంతి. వాళ్ళు కాకపోతే లేదు, నిన్న వచ్చేసి వెళ్ళిపోయారు కూడా అనుకోండి, వాళ్ళు వచ్చారు చుట్టాలు వచ్చారు, నిన్న మీ ఇంటికి మీరు వస్తా అన్నారు, వచ్చేసారు అంటే వచ్చేసారు, వెళ్ళిపోయారు, ఇంకా లేరు ప్రస్తుతం, అప్పుడు ఆసన్ పెడతాం. వచ్చారేమో అని మన గురించి వేరే వాళ్ళు చెప్పుకుంటున్నారు అనుకోండి, వచ్చి ఉండొచ్చు, వచ్చారేమో మరి అందుకే రాలేదు ఆవిడ అన్నారనుకోండి, అప్పుడు స్యాత్. అప్పుడు అది భూతకాలం కాదు, వర్తమాన కాలం కాదు, అది మనకి ఏదో సంభావన అనమాట, ఏదో ఊహిస్తున్నాం మనం, వచ్చున్నారేమో ఆవిడ చెప్పింది కాబట్టి అని ఒక ఊహ. అది లింగలకారం అంటారు. అది మీకు ఇంకా రూపం రాలేదు, వస్తుంది నెమ్మదిగా.
సో ఇవి వాటికి ఈ జస్ట్ ఏమంటారు, వాళ్ళు ఇచ్చిన వాక్యాలకి తెలుగు అర్థాలు ఎలా ఇచ్చారు అనేది చిన్నగా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. తెలియని వెర్బ్స్ ఏమీ లేవు దాంట్లో మీకు. జస్ట్ చిన్న చిన్న లైన్ ఉంటుంది, ఆ లైన్ పట్టుకోవడానికి ట్రై చేయండి. రైట్, క్లియర్? ఎస్ కృష్ణఫణి చెప్పండి. మేడం ఇప్పటి వరకు మనకి వచ్చి అంటే ఆగత్య అని, పడి అంటే పతిత్వ అని, చదివి అంటే పఠిత్వ అని, అలా వచ్చి పఠిత్వ ఆసీత్ పఠిత్వ అలా అని కూడా చెప్పేవాళ్ళం కదా, మరి అది రాయకూడదండి అట్లాగా? పఠిత్వ అస్తి అనకూడదు ఎప్పుడు కూడా. పఠిత్వ అనే దానికి ఎప్పుడు కూడా ఇంకొక క్రియ ఉంటుంది. ఓకే. పఠిత్వ గచ్చతి అని రెండో క్రియ, ఒక కర్త రెండు క్రియలు చేసినప్పుడే త్వా ఆర్ యప్ వస్తాయి. రైట్, సో అది ఉండాలి కంపల్సరీ. సో పఠిత్వ తర్వాత అస్థి ఆసీతులు వచ్చే క్వశ్చనే లేదు. పఠిత్వ గచ్చతి ఆర్ పఠిత్వ గతవాన్ అస్థి రావచ్చు. ఓకే ఓకే, అట్లా రావాలి. అది చిన్న ఎక్స్ప్రెషన్, ఆ చిన్నది పట్టుకోగలగాలి మనం. మనం ఏ రకంగా ఇక్కడ వచ్చి ఉన్నాడు అనడం వల్ల మీకు ఆ డౌట్ వచ్చింది. ఇక్కడ వచ్చి ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే వచ్చేసాడు, ఆ ప్రక్రియ జరిగిపోయి ఇంకా ఇక్కడే ఉన్నాడు, వెళ్ళలేదు ఇక్కడి నుంచి అని అర్థం. ఓకే, జస్ట్ అది అర్థం, అంతేగాని వచ్చి ఉన్నాడు అంటే ఆగత్య ఆసీత్ అనకూడదు. అందుకనే వాళ్ళు ఆ వాక్యం చెప్పారు. వచ్చిన వాడు ఇంకా ఇక్కడే ఉన్నాడు, వెళ్ళలేదు. నిన్న వచ్చి ఉన్నాడు ఆ టైం కంటే మనం చెప్తున్నటువంటి వాక్యం జరిగినప్పుడు, ఆ సందర్భం జరిగినప్పుడు వాడు అక్కడ వచ్చి ఉన్నాడు, ఆ టైంలో ఉన్నాడు, ఇప్పుడు లేడు, అప్పుడు ఆసీత్ వస్తుంది. రైట్, అలాగే ఇప్పుడు మనకి అస్థికి సంతి వచ్చింది, ఆసీతికి ఆసన్ వచ్చింది. మరి ఖ్యాతికి కూడా బహువచనం ఉంటుందండి? ఉండదు? ఉంటుంది. స్యుహు అనేది ఉంటుంది, వస్తుంది. అది కూడా మీకు రూపం వస్తుంది. స్యాత్ స్యాతాం స్యుహు అని వస్తుంది. అలాగే శ్యామ్ శ్యామ అనే రూపాలు వస్తాయి. స్యాత్ స్యుహు శ్యామ్ వస్తాయి, 4th లెసన్ లో వస్తాయి. మీకు కంగారేం లేదు, వాళ్ళు ఊరికే చెప్పారు అంటే అవి కూడా చెప్తున్నారు కాబట్టి ఆ ఫ్లోలో అవి కూడా ఇచ్చేసారు, 4th లెసన్ లో వస్తాయి. రైట్, ధన్యవాదాలు. మీనాక్షి గారు చెప్పండి మేడం. మేడం ఇది ఇప్పుడు ఉత్తమ పురుషలో ఉంది కదా, మనం ప్రథమ పురుష ద్వితీయ ప్రథమ. ఎస్ మీనాక్షి గారు చెప్పండి మేడం, ఏంటి అన్మ్యూట్ చేసుకుని చెప్పండి, ఏదో చెప్తున్నారు. మేడం ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఉదాహరణలు వాక్యాలు అవి ఉత్తమ పురుషలో ఉన్నాయి కదా, ప్రథమ పురుష వీటికి కూడా అప్లై అవుతాయండి అవే రూల్స్? మధ్యమ పురుష అంటే నేను వచ్చి ఉన్నాను అట్లా అంటారా అలా అని? ఏమండి అక్కడ ఉన్నవన్నీ ప్రథమ పురుషులోనే ఉన్నాయి, ఒక్క వాక్యమే ఉత్తమ పురుషులో ఉంది. అక్కడ మీరు కరెక్ట్ గా రివర్స్ గా చెప్తున్నారు. అదే ఉత్తమ పురుషులకు కూడా అది సారీ ఉత్తమ పురుషులకు కూడా ఇదే అప్లై అవుతాయా అని. అదిగో చూడండి, అహం 4వ వాక్యం చూడండి, అహం ఆగతవాన్ ఆసం అని బలా. ఓకే మేడం, ఓకే ఓకే, అంటే త్వం ఆగతవాన్ అసి, త్వం ఇస్తే మధ్యమ పురుషు ఇస్తే త్వం ఆగతవాన్ అసి, త్వం ఆగతవాన్ ఆసీహి మధ్యమ పురుషులో ఏమంటారు భూతకాలం లంగ్లకాలం, అన్నిటికీ వర్తిస్తుంది, అన్నిటికీ వర్తిస్తుంది. ఓకే, సో ఒకసారి తెలుగులోకి అనువదించండి అన్న వాక్యాలు చూడండి, చెప్తాను నేను, మీరు ట్రై చేద్దరు కానీ తర్వాత. సఖీ మిలితవతి ఆసీత్, మామూలుగా ఏం చెప్తాము, స్నేహితురాలు కలిసినదై ఉండెను అని చెప్పాలి. ఇక్కడ ఆసీత్ ఉంది కాబట్టి ఓకే, ఉండెను అని చెప్పుకుని రావాలి. అలాగే హ్యహ దృష్టవాన్ ఆసం, నిన్న చూసిన వాడి నైతిని అంటామే. తెలుగులో ఈ మాట ఎప్పుడైనా విన్నారా? విననైతిని, ఇలాంటి మాటలు వినుంటారు. కొంచెం గ్రాంధికం, పెద్దవాళ్ళు ఎవరన్నా ఉంటే వినుంటారు. విననైతిని, చెప్పనైతిని ఇలా వస్తాయి. ఐతిని అనే మాట వస్తుంది. ఇది కూడా అలాంటిదే అనమాట. నిన్న చూసిన వాడనైతిని అని చెప్పాలి, బట్ అలా ఇప్పుడు రాయకండిలేండి, అది ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాదేమో జనాలకి. చూసిన వాడను అయి ఉన్నాను అని చెప్పాలి. ఓకే, రామ లిఖితవాన్ ఆసీత్, రాముడు వ్రాసిన వాడు అయి ఉండెను. పాస్ట్ ఆసీత్ వస్తే ఉండెను అనే మాట పెట్టుకోండి, అస్థి వస్తే ఉన్నాడు అనే మాట పెట్టుకోండి, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఓకే, అలాగే త్వం శృతవాన్ ఆసీహివా, నీవు విన్నవాడవైనావా, అయితివా అన్నావు అనమాట, అయినావా అని అడగడం. ఓకే, నీవు విన్నవాడివైనావా వచ్చింది కదా క్వశ్చన్ ఫామ్ అనమాట అది. సో నీవు విన్నవాడివైనావా మామూలు అంటే అర్థం ఏమిటండి, నీవు విన్నావా అనే అర్థం కదా యాక్చువల్ గా అయితే.
బట్ ఇట్లా రాస్తాం. అవు నువ్వు విన్నావా అనే మాటని ఇట్లా రాయాలి అంటే త్వం శృతవాన్ ఆసీహివా అని చెప్పాలి. ఓకే, అలాగే అహం ప్రేషితవాన్ అస్మి, నేను పంపించాను, దాన్ని పంపించిన వాడను అయినాను. సో ఇవి ఎప్పుడు వస్తాయి? ఈ అస్థిలు ఆసీతులు స్యాతులు అక్కడ తవతు వాడినప్పుడే వస్తాయి. అదే మీరు లకార రూపం వాడారనుకోండి రావు. కానీ ఈ ప్రేషితవానికి, ఈ శృణోతి, వీటికి కొంచెం లకార రూపం రాయడం కష్టం కదా. అశృణోహో ఇట్లాంటివి రాయడం కొంచెం కష్టం, ఇది తేలిక. అందుకని అలా చెప్పారనమాట. నెక్స్ట్ కరవస్త్రం పతితం అస్తి. కరవస్త్రం అంటే కర్చీఫ్, చూసారా? ఇలాగే నేర్చుకోవడం అనమాట పదాలు. కర్చీఫ్ రుమాలు. కరవస్త్రం పతితం అస్తి, పడిపోయి ఉన్నది, పడినదై ఉన్నది చేతి రుమాలు. అలాగే సహ నిద్రాం కృతవాన్ స్యాత్, నిద్రాం న కృతవాన్ స్యాత్, వాళ్లే చెప్పారు మీనింగ్స్ కూడా. న కృతవాన్ స్యాత్, చేసి ఉండకపోవచ్చు. అతను నిద్రను చేసి ఉండకపోవచ్చు అంటే అర్థం ఏమిటంటే, నిద్ర చేయడం అంటే మనకి తెలుగులో మనం వేరే రకంగా కూడా వాడతాం. రకరకాల పరిస్థితుల్లో సందర్భాల్లో నిద్ర చేయడం అనే పదం, కానీ ఇక్కడ అది కాదు. నిద్రాతి అనే బదులుగా నిద్రాం కరోతి అంటాం. సేతే అనే బదులుగా కదా మనం అఖండ పదం బదులుగా వాడతాం. సో అతను నిద్ర పోకపోయి ఉండొచ్చు, నిద్ర చేసి ఉండకపోవచ్చు. రైట్? సో అవే ఇవి మీరు చెయ్యొచ్చు. నాకు తెలిసి అతను ఉత్తరమును వ్రాశాడు. ఎవరన్నా హ్యాండ్ రైజ్ చేసి ఆసీత్. మళ్ళీ చెప్పండి. సహ పత్రం లిఖితవాన్ ఆసీత్. అంతే, సింపుల్. సహ పత్రం లిఖితవాన్ ఆసీత్. ఏమండి మరి ఇక్కడ వ్రాశాడని ఇచ్చారు కదా. ఈ తెలుగులో మనకు అలా రాయడమే కరెక్ట్. వ్రాసిన వాడు అయ్యాడు ఇలాంటివి రాయం మనం. బట్ సంస్కృతంలో అలాగే రాస్తాం. ఓకే, అలాగే రాస్తాం సంస్కృతంలో. అందుకని చెప్పడానికి చెప్పారు. ఓకే, వాణి ఐఫోన్ న్యూ. వాణి కొల్లా గారు కాదు, వేరే ఆవిడ. ఇద్దరు వాణిలు చేతులు ఎత్తారు. సో ఫస్ట్ వాణి చెప్పండి మేడం. నీవు వచ్చి ఉంటివా? భవాన్ ఆగతవాన్ ఆసీత్వా. భవాన్ ఆగతవాన్ అస్తివా రాయొచ్చు, ఆసీత్వా రాయొచ్చు. ఇలాంటి సందర్భాల్లో తప్పేం లేదు, ట్రాన్స్లేషనే కాబట్టి. అదే కాంటెక్స్ట్ అనుకోండి, ఏదైనా ఒక పర్టికులర్ సినారియోలో అయితే మనం అది అస్థి రాయాలి ఆసీత్ రాయాలి డిసైడ్ చేసుకోవచ్చు. ఓన్లీ ట్రాన్స్లేషన్ కాబట్టి ఏది రాసినా కరెక్టే. వాణి కొల్లా గారు చెప్పండి మేడం. నేను చదివి తిని. చూసారా వచ్చింది ఆ మాట, నేను చదివి తిని. ఈ మాట రావట్లేదు, సౌండ్ రావట్లేదు. అహం పఠితవతి ఆసీత్. అహం ఆసం. ఆసం. ఆసం, సారీ మేడం, ఆసం. అహం పఠితవతి ఆసం ఆర్ అస్మి చెప్పొచ్చు, తప్పేం లేదు. అస్మి. ఓకే, సంధ్యారాణి గారు చెప్పండి నెక్స్ట్ వన్. సీత పుస్తకమును పెట్టి ఉన్నది. सीता ने पुस्तक रखी थी. सीता ने पुस्तक रखी थी. सीता పుస్తకేన పెట్టి ఉండడం అంటే స్థాపితవతి. సీతా పుస్తకం స్థాపితవతి అస్తి. అస్తి రాదు, అస్తి స్థాపితవతి అస్తి. అస్తి ఆర్ ఆసీత్ ఏదైనా రాయొచ్చు. రైట్. పెనుగొండ పద్మజ గారు నెక్స్ట్ చెప్పండి. గురువు గారికి ఉత్తరం రాసి ఉన్నాను. గురోహో పత్రం. ఎవరు మాట్లాడద్దు, మీరు చెప్పండి. గురోహో పత్రం లిఖితవతి అస్మి. మిగతా అంతా బాగుంది. పత్రలేఖనం అనేది ఎవరిని ఉద్దేశించి జరిగింది? గురువుని. అటువంటప్పుడు ఏ విభక్తి రావాలి గురు శబ్దానికి? గురువు గారి కొరకు అని చెప్పాలి. గురు కొరకు చతుర్థి రావాలి మహోదయ. చతుర్థి ఏది మరి? గురు శబ్దానికి చతుర్థి ఏది? గురవే. గురవే పత్రం లిఖితవతి ఆసం ఆర్ అస్మి. ఎనీథింగ్ ఇస్ ఫైన్. రైట్. సరోజమ్మ గారు గురుం అని రాయొచ్చండి. గురుం రాయొచ్చు. గురు
రైట్. సరోజమ్మ గారు ధన్యవాదాలు. నెక్స్ట్ చెప్పండి. మేడం అతడు వెళ్ళి ఉండవచ్చు. సహ ఆ, ఆ, గతవాన్ అస్తి. ఇక్కడ వెళ్ళి ఉండవచ్చు అని ప్రాబబిలిటీ చెప్తున్నారు కాబట్టి ఓ స్యాత్ శాత్ రావాలి. శాత్ మేడం శాత్ సహ గతవాన్ స్యాత్ కరెక్ట్. శాత్ నెక్స్ట్ అతడు చూసి ఉండవచ్చున స్యాత్ వా అని వాళ్ళే ఇచ్చారు. సో ఇంక మిగతాది ఏం చెప్పాలి? దృష్టవాన్ అంతే అంతే. సహ దృష్టవాన్ స్యాత్ వా, అతను చూసుంటాడంటావా అని చెప్పడం అనమాట. అతను చూసి ఉండవచ్చునా అండం. నెక్స్ట్ నీవు ఇంటిలో పెట్టి ఉండవచ్చునా, ఇక్కడ నీవు వచ్చింది కాబట్టి స్యాహవా అని వాళ్ళే చెప్పారు. సో ఏం రాయాలి? అంతే. త్వం గృహే స్థాపితవాన్ స్యాహవా. త్వం స్యాహ ఇచ్చారు కాబట్టి భవాన్ వాడలేం మనం, కేవలం త్వమ్మే వాడి తీరాలి. మధ్యమ పురుష క్రియాపదం ఇచ్చారు కాబట్టి భవాన్ వాడకూడదు. సో త్వమ్మే వాడాలి అక్కడ. సో త్వం గృహే స్థాపితవాన్ స్యాహవా అని చెప్పాలి. అతడు భోజనం చేసి ఉండవచ్చును. సహ భోజనం కరోతి కరోతి తర్వాత స్యాత్ రాదండో, కృతవాన్ రావాలి. కరోతి లట్లకారం, దానికి రాదు. కృతవాన్ స్యాత్వా లేదు, కృతవాన్ స్యాత్ అంతవరకే. కృతవాన్ స్యాత్. ఆమె బట్టలను ఉతికి ఉండదు. వస్త్రం సా వస్త్రాణి నా క్షాళితవతి స్యాత్. సా వస్త్రాణి న క్షాళితవతి స్యాత్. ఉతికి ఉండకపోవచ్చు, ఉతికి ఉండదు అంటున్నారు కదా. ఉండదు. న క్షాళితవతి ఉండదు అని ఖచ్చితంగా చెప్తున్నారు. ఉతికి ఉండదు ఖచ్చితంగా చెప్తున్నారు కాబట్టి ఏం రాయాలి? క్షాళితవతి ఆసీత్. నా క్షాళితవతి ఆసీత్. ఉండదు అంటే ఉండకపోవచ్చు అని చెప్పట్లా వాళ్ళు, కాబట్టి ఆసీత్ రాయొచ్చు. ఓకే, అర్థమైందా అక్కడ వరకు? క్లియర్ కదా అది? ఉతికి ఉండదు అనే దాంట్లో చెయ్యకపోవచ్చు చెయ్యొచ్చు అనే అర్థాలు రెండు వస్తాయి కదండి. అందుకనే మీరు స్యాత్ తో చెప్పచ్చు, లేకపోతే ఆసీత్ తో చెప్పచ్చు. చెప్పచ్చు, ఎట్లయినా చెప్పచ్చు. అదే ఇది ట్రాన్స్లేషన్ కాబట్టి జస్ట్ వాక్యం మాత్రమే ఇస్తున్నారు కాబట్టి ఏదైనా చెల్లుతుంది వాటికి. కానీ మనం మనం మాట్లాడుకుంటున్నాం అనుకోండి, ఆడవాళ్ళమే ఎక్కువ మంది ఉన్నాం కదా దీంట్లోనూ. మనం వచ్చిందంటావా పని మనిషి, ఉతికిందంటావా అని ఉతికుండకపోవచ్చు, అప్పుడు స్యాతే వస్తుంది అలాంటి సందర్భం కదా. సందర్భాన్ని బట్టి మారుతుందండి. మన మాటలు మారవండి, సందర్భాన్ని మాటలు బట్టి మాటలు మారుతాయి. రైట్, ఫైన్. అంటే డౌట్ గా మహోదయ, డౌట్ గా ఏదైనా కాంటెక్స్ట్ ని మనం మాట్లాడుతున్నప్పుడు అప్పుడు ఆసీత్ అని పెట్టాలి. డౌట్ అన్నప్పుడు డౌట్ అన్నప్పుడు స్యాత్ అమ్మా. డౌట్ అన్నప్పుడు ఆసీత్ కాదు. ఇట్స్ నాట్ డౌట్, యాక్చువల్లీ ఇట్ ఈస్ అన్ ఇమాజినేషన్. ఇమాజినేషన్. మే ద వర్క్, పని జరిగి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. మే నాట్ బి డన్ అని ఉన్నట్టు. అలాంటి సిచ్యుయేషన్స్ లో మే నాట్ బి ఆర్ మేబీ అన్న టైంలో వస్తుంది. ఇది మీకు లింగ్ లకారం అంటాము, మనకు 4th లెసన్ లో వస్తుంది. అది అప్పుడు చెప్పుకుందాం. దాన్ని సంభావనము అంటాం, దాన్ని అప్పుడు చెప్పుకుందాం. రైట్, క్లియర్ కదా? ఇంతవరకు క్లియర్ కదా? ఇంతవరకు క్లియర్ కదా? ఇప్పుడు సంధి పార్ట్. క్రిందటి క్లాస్ లో ఫస్ట్ లెసన్ లో మనము సంధులు ఇన్ని రకాలు ఉంటాయి, అంటే చాలా రకాలు ఉన్నాయి. మన స్వర సంధులని, వ్యంజన సంధులని, అసలు సంధి అంటే ఏమిటి, విసర్గ సంధులని ఉన్నాయని చెప్పుకున్నాము. అలాగే స్వర సంధుల్లో ఒక 6-7 రకాలు ఉన్నాయి. అవి మనం ఇప్పుడు ఈ క్లాస్ లో చదువుకుంటాం, ఈ పరిచయ సిలబస్ లో అని చెప్పుకున్నాం కదా. దాంట్లో మొట్టమొదటి స్వర సంధి మీకు అందరికీ బాగా తెలిసి ఉండవచ్చు అన్న అనుమానము. ఓకే, సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి బేసిక్ గా సవర్ణ అనే పదానికి నేను మ్యూట్ లో లేను. నా మాట వినబడుతోంది కదా అందరికి? నా మాట వినబడుతోంది? వినపడుతోందండి. వినబడుతోంది. సో నేను లేను, మీకు ప్రాబ్లం ఏదో అయి ఉంటుంది అక్కడ. సో సవర్ణ దీర్ఘ సంధి అని చెప్పాలి అంటే మీకు బాగా తెలుగులో సూత్రాలు ఉండేవి మనకి ఇది వరకు. అంటే మేము కూడా చదివాం, మాకంటే పెద్దవాళ్ళు కాబట్టి కొంతమంది చదివేసి ఉంటారు అవి కూడా, ఆ సూత్రాలు కూడా.
ఆ ఈ ఉ రు లకు సవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు దీర్ఘం ఏకాదేశం బగును అని సూత్రం యాక్చువల్ గా అయితే. మరి ఎవరికైనా గుర్తొస్తూ ఉంటే లీలగా గుర్తు రావచ్చు. సో సవర్ణములు అనే దానికి, సవర్ణ అనే శబ్దానికి చాలా అర్థాలు ఉన్నప్పటికీ నాకు అంటే నేను గుర్తుపెట్టుకునే విధంగా చెప్పదలుచుకుంటే, సవర్ణాలంటే ఒకే రకంగా ఉండేటటువంటి వర్ణాలు అనుకుందాం ప్రస్తుతానికి. అలా అయితే గుర్తుంటుంది కాబట్టి ప్రస్తుతానికి. సో అవే మనకి అచ్చులు సవర్ణ ఆ? అవే అచ్చులు అని కూడా అనొచ్చండి. అదేనండి. అయితే సంస్కృతంలో సవర్ణ అనే దానికి వేరే డెఫినేషన్ ఉంది. అందుకని నేను ఇలా చెప్పాల్సి వచ్చింది. రేపు పొద్దున మీరు ఆ సంధి పుస్తకాల్లోనో ఇంకెక్కడో సవర్ణ అంటే ఇది ఇచ్చారు కదా మేడం అంటే నేను ఎక్కడ, అందుకని ముందరే నేను నా క్లియర్ చేసుకుంటున్నాను. రైట్, నేను ఆ జాగ్రత్తలో నేను ఉన్నాను కదా మరి. సో అందుకని చెప్తున్నాను. సో సవర్ణ అంటే ఇప్పుడు మామూలుగా ఒకటే టైప్ లో మనకి ఒకే దగ్గరగా ఉన్న అచ్చులు సవర్ణములు అంటే, వర్ణములు అంటే అక్షరాలు. సో ఇక్కడ మనకి సవర్ణ దీర్ఘ సంధి దాంట్లో మనం అన్ని స్వర సంధులు చదువుతున్నాం కాబట్టి సవర్ణ అనే పదము ఒకే అచ్చులు అనే దానికి వర్తిస్తుంది. ఒకే అచ్చులు అంటే ఏంటి? ఆ అనేవి ఒకటి హ్రస్వాక్షరము, ఒకటి దీర్ఘాక్షరము, రైట్. అలాగే ఈ అనేది ఒకటి హ్రస్వం, ఒకటి దీర్ఘం. ఉ కూడా అంతే, రు కూడా అంతే, రైట్. సో ఇప్పుడు ఆ కి ఆ రెండు సవర్ణాలు అంటాం, సవర్ణ అక్షరాలు అంటాము. అలాగే ఈ రెండు, అంతేగాని ఆకి ఈ సవర్ణం అవదు. ఆకి ఆ తప్ప ఇంకేది సవర్ణం అవ్వదు, రైట్. అలాగే ఈలకి అవి రెండు తప్ప మిగతావేవి సవర్ణాలు కావు, మిగతా అచ్చులు సవర్ణాలు కావు. సో ఊకి అంతే, సేమ్ ఆ సెట్ కి రు కూడా అంతే. సో ఇప్పుడు మనము సవర్ణ దీర్ఘ సంధి అంటే మన సంస్కృతం తెలుగులో చెప్పుకున్న దాని ప్రకారం ఏమంటున్నాము? ఆ ఈ ఉ రు. ఆ ఈ ఉ రు అంటే కేవలం హ్రస్వాక్షరాలు కాదు. ఆ ఈ ఉ రు ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. దానికి సవర్ణములైన అచ్చులు ఒకవేళ ఆ ఉంటే పక్కన పూర్వపదము ఉత్తర పదము రెండు మాటలు మాట్లాడుకున్నాం కదా మనము. పూర్వపదంలో అంతిమాక్షరము, ఉత్తర పదంలో ప్రథమాక్షరము కలిస్తే సంధి వస్తుంది, రైట్. సో పూర్వపదంలో అంతిమాక్షరం స్వర సంధులు అంటే పూర్వపదం ఎండింగ్ లోనూ స్వరమే ఉండాలి, ఉత్తర పదం మొదట్లోనూ స్వరమే ఉండాలి. సో ఒకవేళ మనం ఫస్ట్ నుంచి వస్తాం కాబట్టి పూర్వపదం ఎండింగ్ లో కనుక సపోజ్ ఆ ఉందనుకోండి, ఉత్తర పదంలో ఆ కానీ ఆ కానీ ఆ రెండిట్లో ఏదో ఒకటే ఉండాలి. అలాగే పూర్వపదం ఎండింగ్ లో దీర్ఘ ఆ ఉందనుకోండి, దీర్ఘాక్షరం ఉందనుకోండి ఆ, ఉత్తర పదం స్టార్టింగ్ లో ఆ కానీ రెండిట్లో ఏదో ఉండాలి, ఏదో ఒకటే ఉండాలి, ఈ ఉండకూడదు మళ్ళీ అక్కడ. సో ఇక్కడ ఆలు ఉండొచ్చు, అక్కడ కూడా ఆలే యాడ్ అవ్వాలి వాటికి, అప్పుడు దీర్ఘం వస్తుంది. పదంలో దీర్ఘం వస్తుంది అంటే అప్పుడు ఇక్కడ ఆ రెండింటిలో ఏదున్నా, ఉత్తర పదం ప్రారంభంలో ఆల్లో ఏదున్నా, రిజల్టెంట్ వర్డ్ ఏదైతే వస్తుందో దాంట్లో మాత్రం దీర్ఘం మాత్రమే వస్తుంది. అంటే ఏమొస్తుంది? ఆ మాత్రమే వస్తుంది. అలాగే ఈలకి మళ్ళీ ఈలే యాడ్ అవ్వాలి, సవర్ణమైన అచ్చులు కాబట్టి. ఉన్నప్పుడు ఏమొస్తుంది? రిజల్టెంట్ వర్డ్ లో సంధి జరిగాక పదంలో ఏమొస్తుంది? ఈ మాత్రమే వస్తుంది, దీర్ఘాక్షరాలే వస్తాయి. ఈ రెండిటి ప్లేస్ లో దీర్ఘాక్షరాలే వస్తాయి. అలాగే ఊలు కూడా ఊ అనే దీర్ఘాక్షరమే వస్తుంది. అలాగే రులకు కూడా దీర్ఘాక్షరం రు అనేదే వస్తుంది. ఓకే, ఇది సవర్ణ దీర్ఘ సంధి అంటారు దీన్ని. ఒక్కసారి చూడండి. ఇది మనం చెప్పుకున్నదే, ఇది జస్ట్ రాసింది అది అంతే. సో పూర్వవర్ణము పరవర్ణము వీటిల్లో ఆలకి ఆలే యాడ్ అయితే ఆ వస్తుంది, ఈలకి ఈలు యాడ్ అయితే ఈ వస్తుంది. దీంట్లో ఇది ఉండొచ్చు, రెండు షార్ట్ ఈలు ఉండొచ్చు, రెండు దీర్ఘ ఈకారాలు ఉండొచ్చు, లేదంటే ఒక హ్రస్వము ఒక దీర్ఘం ఉండొచ్చు, లేదంటే ఒక దీర్ఘము ఒక హ్రస్వము. ఈ 4 కాంబినేషన్స్ ఏదైనా ఉండొచ్చు. ఉన్నప్పుడు దీర్ఘాక్షరమే వస్తుంది ఫైనల్ వర్డ్ లో అని చెప్పి చెప్తున్నారు అన్నమాట. ఊలకి ఊ, రులకి లు ఉంది. ఈ లూకి సంగతి వద్దు, ఇది పొరపాటు మిస్ప్రింట్ పడింది నేను తీసుకున్న ఫోటోలో నుంచి. సో ఇది తీసేస్తే రు అనేది ఎలా రాస్తారు సంస్కృతంలో? ఇక్కడ చూడండి, రూకి డిఫరెన్స్ చూడండి. రూకి ఒక్క ఇదే ఉంది కొమ్ము, రూకి ఇలా తిరగేసి 3 రాసినట్టు రాసాం. ఓకే, రు అంటే దీర్ఘ రూకారం అంటే ఇదనమాట. సో దానికి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి ఒక్కసారి. ఇక్కడ ఎక్కడ మార్పు వస్తుంది? విద్యాలయ, దీన్ని స్ప్లిట్ చేసాం, అయ్యో
స్ప్లిట్ చేసాం. విద్య అనే పదాన్ని స్ప్లిట్ చేస్తే వకారము, ఇకారము, దకారము, యకారము తర్వాత ఆ మాత్ర ఉంది కాబట్టి ఆకారం వస్తుంది. అలాగే ఆలయహాలో ఆనే ఉంది అంటే ఇక్కడ చివరి అక్షరం ఏమిటి? చివరి అక్షరము పూర్వ పదంలోని అంతిమ అక్షరము ఆ, ఉత్తర పదంలోని ప్రథమ అక్షరము ఆనే ఉంది రెండు. సో రెండిటి ప్లేస్ లో ఒక్క ఆనే వస్తుంది. సో విత్ యకారం తర్వాత ఈ రెండిటి ప్లేస్ లో కేవలం ఒక్క దీర్ఘాక్షరమైనటువంటి ఆ మాత్రమే వచ్చి విద్యాలయ అని గచ్చామి ఇతి. దీంట్లో కూడా చూడండి, గచ్చామి పదాన్ని కనుక స్ప్లిట్ చేస్తే గకార, అకార, చకార, చకార, ఆకార, మకారాల తర్వాత ఇకారం ఉంది, షార్ట్ ఇ. ఓకే, హ్రస్వ ఇకారము. దానికి పద్మజ గారు మీరు ఏదో రాస్తున్నారు స్క్రీన్ మీద, ఏదో గీతలు పడుతున్నాయి స్క్రీన్ మీద. పెనుగొండ పద్మజ గారు. ఓకే, ఈ షార్ట్ ఈ పూర్వ పదంలో అంతిమ అక్షరము ఇకారమై ఉంది. ఉత్తర పదంలో కూడా హ్రస్వ ఇకారమే ఉంది. సో ఈ రెండు సవర్ణాక్షరాలు ఈ రెండిటి ప్లేస్ లో ఈ అనేది మాత్రమే వచ్చి మకారానికి ఆ ఈ మాత్ర వచ్చి గచ్చామీతి అవుతుంది. అలాగే గురు ప్లస్ ఉపదేశ కూడా ఊ ప్లస్ ఊ కలిసి ఊ అవుతుంది. సో దాంట్లో గురూపదేశ అనే మాట వస్తుంది. అలాగే పితృ ప్లస్ రుణం, ఇక్కడ రుకారము మళ్ళీ రుకారమే వచ్చింది కాబట్టి రు రాయాలి. అక్కడ చాలా సార్లు టైప్ చేసేప్పుడు ఈ రుకారం పడకపోవచ్చు, చేత్తో రాసినప్పుడు మాత్రం కూడా ఒక్కొక్కసారి క్వశ్చన్ పేపర్స్ లో పడకపోవచ్చు. పితృణం తాకి కిందన ఇలా రాయాలండి. ఇది నేను ఇప్పుడు పీడిఎఫ్ పంపించినప్పుడు కాస్త జూమ్ చేసి చూడండి, క్లియర్ గా కనబడుతుంది. కిందన రాసేది ఒక మాత్ర రాయం, ఇక్కడేమో రుకారం మాత్ర హ్రస్వ రుకారానికి ఓన్లీ ఒక చిన్న కొమ్ము ఇస్తాం. దీర్ఘ రుకారానికి చూడండి రెండు కొమ్ములు వచ్చినాయి ఇక్కడ ఇట్లా. ఓకే, పితృణం అని చదువుతారు దాన్ని. ఓకేనా? సో ఇలాగా సవర్ణములైన అచ్చుల యాడ్ అయితే దీర్ఘాక్షరం వస్తుంది. ఆ రెండు అక్షరాల ప్లేస్ లో దీర్ఘాక్షరము దీర్ఘ స్వరం ఏదైతే ఉందో అదే వస్తుంది అనేది మన సవర్ణ దీర్ఘ సంధికి ఎగ్జాంపుల్స్ అనమాట, దాని సూత్రము. అర్థమైందా? ఇది ఈజీనే, ఇది ఈజీగా అర్థమవుతుంది, దీర్ఘాలే కాబట్టి. రైట్, ఒకసారి ఎగ్జాంపుల్స్ మహోదయ. ఇది స్క్రీన్ పక్కకు జరుపుదామని చూస్తే పక్కకి వెళ్ళిపోయింది, జరుపుతుంటే గీతలు పడుతున్నాయి దాని మీద. క్షమస్త మహోదయ. మీరేం చేయకండి, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నప్పుడు మీరేం చేసుకోకండి, తర్వాత పీడిఎఫ్ లు వస్తాయి కదా, మీరు చూసుకోండి. ఓకే, అస్తు మహోదయ. సో ఎగ్జాంపుల్ వాక్యాలు ఇచ్చారు చూడండి, సవర్ణ దీర్ఘ సంధి వాక్యాలు. విష్ణు దైత్యారిహి ఇది ప్రసిద్ధ. విష్ణువు ఎక్కడుంది? 39 నా పుస్తకంలో. దైత్యారిహి, దైత్య ప్లస్ అరిహి, దైత్యారిహి. అకారము రెండు హ్రస్వకారాలు కలిసి దీర్ఘ ఆకారము. సో దైత్యులు అంటే రాక్షసులు, రాక్షసులకి అరిహి అంటే శత్రువు. సో విష్ణువు రాక్షసులకు శత్రువు అని ప్రసిద్ధుడు. ఓకేనా? సో దైత్యారిహి. సరోజమ్మ గారు ఏంటండి? మేడం ఇక్కడ దైత్యారిహి అని ఉంది కదా, మీరు దైత్య ప్లస్ అరిహి అని చెప్పారు. దైత్యారిహి నాకు అర్థమైంది, కానీ మామూలుగా దీన్ని దైత్య ప్లస్ అరిహి అని రాదా మేడం? రాదండి. మళ్ళీ దీంట్లో మామూలుగా అయితే దైత్య మీకు తెలిసిన పదం అయితే దైత్య, కానీ దైత్యారిహి లాంటివి సమస్త పదాలు అంటారు. అది 4వ లెవెల్లో గానీ అర్థం కాదు. అలాంటి వాటికి విసర్గలు అలాంటివి మధ్యలో రావు. అలా వచ్చిన అలాగే వాటికి ఇందాక గురూపదేశంలో కూడా నాకు అదే డౌట్ వచ్చింది మేడం. అంతే, అదే గురుహు అని రాయకూడదు అక్కడ, అది సమస్త పదాలు అవుతాయి అవి. సో అక్కడ కూడా రాయం అనమాట. అట్లాంటప్పుడు ప్రాతిపదిక రూపంలోనే ఉంటాయి అవి. అవి 4th లెవెల్లో ఇప్పుడు వాళ్ళకి చెప్తున్నా నేను అవి. ఓకేనా? సో దాని ప్రస్తుతం ఇంతవరకే తెలుసుకోండి, సంధి పరంగానే తెలుసుకోండి దీన్ని. అలాగే బాలక విద్యాలయం గచ్చతి. బాలకుడు స్కూల్కి వెళ్తున్నాడు. విద్యా దీర్ఘ శబ్దం కాబట్టి విద్యా రాయాలి, విద్య అని రాయకూడదు. విద్యా ప్లస్ ఆలయం, విద్యాలయం. ఇక్కడ ద్వితీయాభక్తిలో ఉంది కాబట్టి ఆలయం. ఓకే, గచ్చామీతి ఇందాక చెప్పాను నేను. గచ్చామి ప్లస్ ఇతి, గచ్చామీతి సహ ఉక్తవాన్. వెళ్తున్నాను అని అతడు చెప్పాడు. గచ్చామి ఇతి సహ ఉక్తవాన్, వెళ్తున్నాను అని అతను చెప్పాడు. ఈ రెండు ఇకారాలు కలిసి హ్రస్వ ఇకారాలు దీర్ఘ ఈ వచ్చిందనమాట అక్కడ. శివ పార్వతీశ ఇది ఉచ్యతే. శివుడు పార్వతీశుడు అని పిలువబడుతున్నాడు. పార్వతీ దీర్ఘాంతం,
పార్వతీ ప్లస్ ఈశ, ఇక్కడ రెండు దీర్ఘాలే, ఈ ప్లస్ ఈ, ఇది రెండు దీర్ఘాలే. ఓకేనా? పార్వతీశ. మరి ఇవి ఎలా తెలుస్తాయండి దీర్ఘాల హ్రస్వాల అంటే మనకు పదాలు తెలిసిన దాన్ని బట్టి వాటిని అలా రాసుకోవాల్సిందే. పార్వతీ అనేది పార్వతి అని పిలవం కదా, సంబోధనలో అయితేనే వస్తుంది అది, లేకపోతే రాదు కదా. సో పార్వతీ అనే చెప్పుకో. అలాగే గురూపదేశ, గురు ప్లస్ ఉపదేశ, గురూపదేశ, ఉ ప్లస్ ఊ అయింది, శ్రద్ధయా శ్రోతవ్య, శ్రద్ధగా వినబడవలయును, శ్రోతవ్య. ఆ ప్రయోగం కూడా ఈ పరిచయాలు నేర్చుకుంటారు, శ్రోతవ్య అంటే ఏంటో. ఓకే. వధూర్మిక ఉత్తమ అస్తి, ఉంగరం అని వాళ్ళే ఇచ్చారు. ఊర్మిక అంటే, వధూర్మిక అంటే పెళ్లి కూతురి ఉంగరము చాలా బాగుంది. వధూ, పెళ్లి కూతురు అంటే వధూ చెప్పాలి. వధూ ప్లస్ ఊర్మిక, వధూర్మిక, రెండు ఊకారాలే, రెండు దీర్ఘాలే. వధూ ప్లస్ ఊర్మిక కింద ఇచ్చారు వాళ్ళు అసలైన. పితృణస్య, ఇక్కడ చూసారా మరి మీ పుస్తకాల్లో పడిందో పడలేదని, ఇక్కడ ఒట్టి రుకారం పడింది, దీర్ఘం పళ్ళ. పితృణస్యకి కిందన రెండు రావాలి కొమ్ములు. ఓకే. పితృణస్య ప్రత్యర్పణే పుత్రః క్లేశం అనుభవతి, తండ్రి రుణము ప్రత్యర్పణే తీర్చుకోవడానికి పుత్రుడు కష్టమును అనుభవిస్తున్నాడు అని దాని అర్థం. సో పితృ ప్లస్ రుణం, పితృణం, ఇంకో మాత్రం రావాలి అక్కడ. ఓకేనా? ఇది మీకు ఎగ్జాంపుల్స్ వాళ్ళు ఇచ్చిన వాటి కింద వాళ్ళు ఇచ్చారు, ఏ ఏ అక్షరాలు కలిసి ఆ ప్లేస్ లో ఏ అక్షరం వచ్చింది అనేది కూడా ఇచ్చారు. సవర్ణాలు కాబట్టి పెద్ద కష్టం ఉండదు, అన్ని ఒకటే లెటర్స్ కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి ఈజియెస్ట్ సంధి. ఓకే. ఈజియెస్ట్ సంధి, గుర్తు పెట్టుకునే కండిషన్స్ ఎక్కువ ఉండవు. అలా ఆడవాలి, దేనికదే సెపరేట్ గా ఉండాలి. తర్వాత సంధుల్లో వేరేవి కలుస్తాయి. సో అవి వచ్చినప్పుడు ఇన్ ఫ్రంట్ దేర్ ఈస్ క్రొకడైల్ ఫెస్టివల్ అనుకుందాం మనం. రైట్? మహోదయ లాస్ట్ ది పితృ ప్లస్ రుణం అని ఇచ్చారు ఏంటండి? రుణంకి తప్పు పడిందా లేకపోతే అంతేనా? పడుండొచ్చు, నా పుస్తకంలో కరెక్టే పడింది, మీకు తప్పు. రుణం కరెక్ట్ గానే ఉంది మేడం. నాకు రుణం పడిందండి, పితృ ప్లస్ రుణం. రుణం రుణం వస్తుంది. మహోదయ ఇక్కడ ఒక చిన్నది, మూడవది ఉంది కదండి, గచ్చామీతి సహ ఉక్తవాన్ అని ఇచ్చారు కదా, మనం ఇంతకు ముందే చదువుకున్నాం కదా. మరి ఉక్తవాన్ అన్న దానికి క్రియాపదం అస్థియో ఆసితో ఉండాలి, అస్థియో ఆసితో ఉండాలి, అది కరెక్ట్ వే. ఇది లౌకిక సంస్కృతంలో చెల్లుతుందని చెప్పా కదా అక్కడే. మరి ఇన్నాళ్ళు మనం చదువుకుని తప్పని చెప్పుకుంటాం ఏంటి? లౌకిక సంస్కృతం వ్యవహారికంలో చెల్లుతుంది అది. వ్యవహారికంలో మనం మాట్లాడుకునేప్పుడు చాలా మాటలు మనం మామూలుగా సభాముఖంగా లేకపోతే పుస్తకం రాసామనుకోండి, అలా రాయం కదా. మనకి నిత్య జీవితంలో మనం తిట్టుకున్నవైనా అలా రాయం, కాస్త పాలిష్డ్ గా రాస్తాం. రైట్? సో అంటే వ్యవహారిక కంప్లీట్ చేయాలంటే అక్కడ మళ్ళీ అస్థియనో ఆసీతనో రాయాల్సి వస్తుంది. రాయాలి. ఓకే. సంధ్య చెప్పండి. మహోదయ ఇక్కడ అన్ని ఆ ఈ ఊ అట్లాగే ఉన్నాయి కదా, డబల్ సేమ్ స్వర్లు వచ్చాయి కదా. అలా కాకుండానే ఒకటేమో ఆ వచ్చి ఇంకోటి ఆ వచ్చినప్పుడు అప్పుడు కూడా ఆ కిందే కన్వర్ట్ అవుతుంది కదా. అవుతుంది. అదేగా చెప్పాను నేను. ఇప్పుడు ఇక్కడ మీరు అలా అంటారు, రెండు దీర్ఘాక్షరాలు రెండు హ్రస్వాక్షరాలు మాత్రమే ఇక్కడ యాడ్ అయినాయి అంటున్నారు మీరు. అక్కడ అదే కండిషన్ అదే చెప్పా కదా, 4 పాసిబిలిటీస్. ఫస్ట్ హ్రస్వాక్షరం, రెండు దీర్ఘాక్షరం అంటే ఉత్తమ పూర్వపదము ఉత్తర పదము. నెంబర్ 1 2 అనుకోండి. నెంబర్ 1 లో హ్రస్వము ప్లస్ దీర్ఘము ఫస్ట్ పాసిబిలిటీ. లేదు, హ్రస్వము ప్లస్ హ్రస్వము సెకండ్ పాసిబిలిటీ. దీర్ఘము ప్లస్ హ్రస్వము థర్డ్ పాసిబిలిటీ. దీర్ఘము ప్లస్ దీర్ఘము ఫోర్త్ పాసిబిలిటీ. 4 కేసెస్ లో కూడా దీర్ఘమే వస్తుంది. అలాంటి ఎగ్జాంపుల్స్ వస్తాయమ్మా. ఇంకా అభ్యాసం చేస్తే మనం వస్తాయి. కంగారు అన్ని ఇప్పుడే కావాలి. వాళ్ళు జస్ట్ ఎగ్జాంపుల్ కి తీసుకునేవో కొన్ని చెప్పారు, కింద ఉన్నాయి, ఇంకా కింద వాటిల్లో వస్తాయి. ఇంకా మీకు ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ ఇవాళ చెయ్యం కదా మనము, నెక్స్ట్ క్లాస్ లో చేస్తాం కదా ఎక్సర్సైజ్. నెక్స్ట్ క్లాస్ వస్తాయి, అప్పటికి వస్తాయి అవన్నీ. ఓకే. అన్నిటికీ అందుకనే మీకు ఇందాక చూపించిన స్లైడ్ లో ఈ రెండిట్లోనూ రాసాం మనం. రెండిట్లోనూ రాసాం అంటే ఏంటి? ఎనీథింగ్ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్, మీకు అన్ని పాసిబిలిటీస్ పెట్టుకోవాలి. రైట్?
ఎస్. ధన్యవాదం. దీంట్లో ఈ ఈ దాన్ని ఏమంటారు, ఈ లెసన్ లో ఇచ్చి కొంచెమే ఉంది కాబట్టి ఇది చెప్పేసుకుని ఫినిష్ చేసేద్దాము. ఎక్సర్సైజ్ పార్ట్ నెక్స్ట్ క్లాస్ లో చేసి, సంధి ఎక్సర్సైజ్ నెక్స్ట్ పార్ట్ లో చేసి, నెక్స్ట్ క్లాస్ లో లెసన్ ఎండింగ్ ఎక్సర్సైజ్ కూడా నెక్స్ట్ క్లాస్ లో చేస్తాము. ఓన్లీ సంగ్రహాయ విషయాలు శిష్టాచారం చెప్పుకుని ఆపేస్తాం ఇప్పుడు. దీంట్లో చతుష్టయం అంటే 4 ఇంపార్టెన్స్, ఫేమస్ 4 ఏంటున్నాయి అనేది చెప్తున్నారు. సో ఆశ్రమ చతుష్టయం అంటే మనకు తెలుసు కదండి, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, తర్వాత సన్యాసము అని చెప్పి. సో అవే వాళ్ళు ఇచ్చారండి, అవి 4 ఆశ్రమాలు. నెక్స్ట్ చతురంగాలు, చతురంగ బలాలతో అంటారు కదా రాజుగారిని. ఏమిటా చతురంగాలు అంటే రథ బలము, గజ బలము, అశ్వబలము, పదాతి దళం. రైట్. రాజుగారు చతురంగ బలాలతో వెళ్ళాడు యుద్ధానికంటే అర్థం ఏంటి? చతురంగాలంటే అవి చతురంగాని, రథ గజ తురగ, అదే అశ్వ అంటే పదాతి దళము. ఓకే, 4వది. నెక్స్ట్ ది చతురుపాయాహ అన్నారు. 4 ఏమిటి మనకు తెలుసు కదా, సామధాన భేద దండోపాయాలు అంటాం కదా. సో అవి 4 చెప్పారు. 4 గతులు అన్నారు. దీంట్లో దేవగతి దేవుళ్ళు దేవతలు, మనుష్య గతి మనుష్యులు, అలాగే తిరియక్ అంటే వెన్ను పూస సైడ్ అంటే మన బ్యాక్ బోన్ స్ట్రైట్ గా లేని వాళ్ళని తిరియక్ అంటారు. మనం తిరియంచోపి సహాయతామ్యాంతి అని చదువుకున్నాం లాస్ట్ దీంట్లో ప్రవేశాలు. సో వెన్నుపూస సరిగా లేని వాళ్ళని తిరియక్, అట్లాంటి జాతి, ఆ సరీసృపాల జాతి అన్నమాట. నెక్స్ట్ ది నరక లోకానికి సంబంధించింది, అదొక కేటగిరీ. పేర్లు గుర్తుపెట్టుకుంటే చాలు, వీటి డీటెయిల్స్ ఎవరు అడగరు, జస్ట్ పేర్లు. వేదాలు అందరికీ తెలిసినవే, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వ వేదము. నెక్స్ట్ 4 వర్గాలు, మొన్న 3 వర్గాలు చెప్పారు, ఇప్పుడు 4వది కూడా చేరింది, మోక్షం. ధర్మార్థ కామ మోక్షాలు. ఓకే, చతుర్వర్గ. సో ఇవి 4 అని చెప్పారు. ఎందుకు ఇస్తారు ఇవి? ఆడ్ వన్ అవుట్ లో ఇస్తారు. 3 ఒకటి ఇస్తారు, 4వది ఇంకెక్కడి నుంచో తీసుకొచ్చి ఇస్తారు. దాంట్లో ఆడ్ వన్ అవుట్స్ లో ఎక్కువగా ఇస్తారు ఇలాంటివన్నీ. రైట్. శిష్టాచారం కూడా మనకి చాలా, ఉగాది పండగ వచ్చిందంటే ప్రతి వాట్సాప్ గ్రూప్ లోనూ 100 సార్లు ఫార్వర్డ్ అవుతూనే ఉంటుంది ఈ శ్లోకం. కానీ యాక్చువల్ గా వాళ్ళు చెప్పింది వేరు, మనం చేసేది వేరు, అది వేరే విషయం. శతాయుర్వజ్రదేహాయ సర్వ సంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ కందళ భక్షణం. వాళ్ళు తినమన్నది వేరు, మనం తింటున్నది వేరు, అది వేరే విషయం. శతాయుర్వజ్రదేహాయ, శతాయు వజ్రదేహాయ 100 సంవత్సరముల పూర్ణాయుష్ కోసము, అట్లాగే ఉక్కు లాంటి వజ్రదేహము, అలా వజ్రం వంటి మంచి గట్టి దేహం అంటే మంచి ఆరోగ్యకరమైనటువంటి శరీరం కోసము, సర్వ సంపత్కరాయ అన్ని రకాలైనటువంటి సంపదలను ఇచ్చేటందులకు, అలాగే సర్వ అరిష్ట వినాశాయ, సర్వ అరిష్ట వినాశాయ అన్ని రకాలైనటువంటి ఆపదలను అరిష్టాలను తొలగించేందుకు కూడా ఏం చెయ్యాలట? నింబ కందళ భక్షణం. కందళాలు అంటే వేప పూతలు కాదండి, చిగుళ్ళు. వేప చిగుళ్ళు అని తినాలట. కందళము అంటే టెండర్ లీవ్స్, చిగుళ్ళు అంటాం, మన చిగురు ఆకులు అంటాం చూసారా, ఆ చిన్న చిన్న, ఇప్పుడు డెంగ్యూలు వస్తే పపాయ చిగుళ్ళన్నీ కోసుకుని తీసుకెళ్లిపోతారు కదా బొప్పాసి, అట్లా వేప చిగుళ్ళు ఆ ఎర్రగా ఉంటాయి, అవి తినాలట. మనం ఏం చేస్తాము, పూలంతా ఓపిక తీసుకొచ్చి దానిలోంచి కూడా రెక్కలు ఓపికగా కొల్చుకుని పచ్చడి చేసుకుంటాం. కానీ చేయాల్సింది ఏంటి? రేపటి నుంచి వేపాకు పెట్టండి అందరు కూర్చోబెట్టి. సో నింబ కందళ అంటే చిగుళ్ళు, లేత చిగుళ్ళు. సో నింబ కందళ భక్షణం అవి తినాలట. వీటన్నిటికీ ఏం చేయాలి? వేప చిగుళ్ళని తినడం అనేది మార్గము అని చెప్తున్నారు. ఇక్కడతో మీకు 2వ లెసన్ అయింది. దీనికి సంబంధించిన ఎక్సర్సైజ్ పార్ట్ మిగిలింది. మనం అది నెక్స్ట్ క్లాస్ లో మీరు కాస్త సంధి చూసుకుని, ఇప్పుడు చెప్పిన గ్రామర్ అంతా కొంచెం అర్థం చేసుకున్నాక నెక్స్ట్ క్లాస్ లో, ఎప్పుడు నెక్స్ట్ క్లాస్ మనకి కందళహ అండి, నింబకందళం అన్నారు కదా, అది నపుంసకలింగమా పుల్లింగమా అని కందళహ అని చూసినట్లే నాకు గుర్తు ఇది వరకు. కందళం, ఇప్పుడు ఫోన్ కూడా చదవలేదు తక్కువ చూడటానికి, చెప్తాలేండి. కందళహ అని చూసినట్టే గుర్తు నాకు, కందళాహ అని చూసినట్టు గుర్తు. ఒక్కొక్కసారి 2 ఉంటాయి, కందళం కందళహ 2 ఉంటాయి ఒక్కొక్కసారి. చూద్దాం, చూసి చెప్తాను ఒకసారి, సరేనా? ఎస్ భవానీ గారు చెప్పండి. మహోదయ, మనకి ఇక్కడ సర్వారిష్ట వినాశాయ కదా, కానీ తెలుగు అనువాదంలో అనిష్ట నివారణ అన్నారు. అరిష్టం వేరు, అనిష్టం వేరు కదా. అరిష్టాలు అనిష్టాలు అన్ని ఒకటేనండి. అవ్వకూడని పనులు, జరగరాని పనులు అని అర్థం, అంతే. ఏదైనా రైట్. సో అదనమాట. చెప్పండి
అన్న చెప్పండి ఫస్ట్ చెప్పండి. లెసన్ ఇచ్చారు కదండి, అందులో మనకి తస్యాం డాష్ అని ఇచ్చారు, దానికి భక్త్యాం గృహాయాం దిశి శృత్యాం అని ఇచ్చారు కదా. దిశి అనే దానికి ప్రథమా విభక్తి వర్డ్ ఏంటండి, అది నాకు తెలియలేదు. దిక్ దీంట్లో పుస్తకంలో ఉంది, ప్రవేశ పుస్తకంలో ఉంది. దిక్ శబ్దం చూడండి, దిక్ శబ్దం ఉందమ్మా, ప్రవేశ పుస్తకంలో ఉందమ్మా. పక్కనే అది దిక్ దిశో చూస్తాను. దిక్ దిశో దిశ అని వస్తుంది. అది దిక్ దిశో దిశ అని వస్తుంది చూడండి. దిక్ శబ్దం ఉంది నా దగ్గర, ప్రస్తుతం ప్రవేశ పుస్తకం లేదు. దిశ్ ఉంది ఉందండి. మేడం. అదే ఉంది. దిశ్ అదే దిశ్ శబ్దం. స్త్రీలింగ దిక్ శబ్దం. దిక్ దిశో దిశ అని వచ్చిందా రాలేదా? ఉంది మేడం. ఆ, వచ్చింది. షకారాంత స్త్రీలింగ దిశి శబ్దం. దిశి షకార నేను స్త్రీలింగం. హలంత శబ్దాలు, స్త్రీ- శకారాంత స్త్రీలింగ శబ్దం. దిక్ దిశ్ దిశ్ కాకపోతే ప్రథమ విభక్తి దిక్ దిశో దిశ అని వస్తుంది. ఓకేనా? ఓకే. రైట్. ఓకే, ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం. ఇంకేమైనా డౌట్లు ఉంటే హరి మనం ఓం Friday. భగిని దిక్ పుట్ట సంఖ్య వదతు భగిని. ఏం పుట్ట సంఖ్య? 235. శబ్దమా? ప్రవేశ పుస్తకం. 235. ప్రవేశ పుస్తకంలో స్త్రీలింగ శబ్దాలు ఉంటాయి చూడండి, అందులో ఉంది. 235. 235. 235 అంట. ధన్యవాదాలు. ఓకే ధన్యవాదాలు. ఓకే, మళ్ళీ ఇంకేమైనా డౌట్లు ఉంటే ఎక్సర్సైజ్ లో కానీ దీంట్లో కానీ ఫ్రైడే క్లాస్ లో చూద్దాము. ఫైన్. ఎందుకంటే మొన్న కూడా నిన్న క్లాస్ సడన్ గా అబ్రప్ట్ గా దాని అంతా ఎండ్ అయిపోయింది. ఎందుకు అయిందో నాకు అర్థం కాలేదు. ఇంకా టైం ఉండగానే ఏకతా మంత్రం అండ్ శాంతి మంత్రం పాడిద్దామని. పాడేయండి కృష్ణఫణి. మహోదయ, శుక్రవారం కాకుండా హాలిడేస్ ఏమైనా ఉన్నాయండి దసరాకి, లేకపోతే కంటిన్యూస్ గా ఉన్నాయా? దాన్ని ఏది సస్పెన్స్ గా ఉంచలేము నన్ను కదా. నెక్స్ట్ వీక్ మండే ట్యూస్డే క్లాస్ ఉంటుంది. ఆ తర్వాత ఆ వీక్ లో క్లాసులు ఉండవు. అంటే నెక్స్ట్ ఫ్రైడే క్లాస్ ఉండదు. మండే ట్యూస్డే ఉన్నాయి క్లాసులు. మండే మీకు కాదు, మండే వాళ్ళకి. మీకు ట్యూస్డే క్లాస్ ఉంది. తర్వాత 4 రోజులు అంటే 4 రోజులు అంటే ఫ్రైడే క్లాస్ ఉండదు. నెక్స్ట్ ఫ్రైడే క్లాస్ ఉండదు. ట్యూస్డే దుర్గాష్టమి రోజు మహోదయ క్లాస్ ఉన్నది మీకు. అది మీకు కావాల్సిన విషయం. తర్వాత సంగతి తర్వాత నేను చెప్తాను, సరేనా? ఓకే ఓకే. ఏం కంగారు పడక్కర్లా, మహోదయ బెంగ పడక్కర్లా. ఏకతా దీపావళికి మంత్రం వారం అహం రోజులు గాయని వస్తాయి. మహోదయ. మీరు పాడతారా? ఆ, పాడదురు గాని. మహోదయ, ఇంకొక చిన్న సందేహము. ఆ చెప్పండి. ప్రవేశ క్లాసెస్ కూడా మీరు తీసుకుంటున్నారా? ఇప్పుడు లేదమ్మా, స్టార్ట్ ఈసారి అయ్యాయా? అక్టోబర్ 6 నుంచి ఘోష స్టార్ట్ తీసుకుంటాం. అవుతాయి. కానీ నేను కాదు తీసుకునేది. నేను పంపించా కదా గ్రూప్ లో. అక్టోబర్ 6 నుంచి స్టార్ట్ అవుతాయి. కళ్యాణి మేడం తీసుకుంటారు, నేను కాదు. ఎందుకంటే నాది చెప్పాను కదా, ఒకటి స్టార్ట్ అయితే కోవిడ్ వరకు మేము ఏ టీచర్ మొదలు పెడితే ఆ టీచర్ చెప్తాము. నాకు మీరు స్టార్ట్ అయింది ఆ ప్రవేశ, ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళాలి. ఆల్రెడీ స్టార్ట్ అయిన వాళ్ళు కోవిడ్ దాకా వచ్చారు. 2 బ్యాచ్లు, వారానికి 4. ఇంకేని చెప్తా నేను. ఇంకా నేను చెప్పలేను. కళ్యాణి మేడం బ్యాచ్ కోవిద రాసేసారు వాళ్ళు. సో ఆవిడ స్టార్ట్ చేస్తారట అక్టోబర్ 6. నేను గ్రూప్ లో మెసేజ్ పంపించా, చూడండి. ఓకే ఫైన్. ఎస్ పద్మజ గారు ఉన్నారు. రిఫర్ చేయండి. ఆ మెసేజ్ పంపించండి. లేకపోతే ఆనంద్ కుమార్ ఆ నెంబర్ ఇచ్చారు, దాంట్లో ఆ నెంబర్ ని కాంటాక్ట్ చేయమని చెప్పండి. 6th అక్టోబర్ క్లాసెస్ అట. ఓకే, ఓకే రైట్. ధన్యవాదాలు. పద్మజ గారు పాడేసాడు. పద్మజ గారు పాడండి. యం వైదికా మంత్రదృశ పురాణా ఇంద్రం యమం మాతరిష్వాన మాహుః వేదాంతినో నిర్వచనీయమేకం యం బ్రహ్మ శబ్దేన వినిర్దిశంతి శైవాయమీశం శివ ఇత్యవోచన్ యం వైష్ణవా విష్ణురితి స్తువంతి బుద్ధస్తదార్హనితి బౌద్ధ జైనాః సశ్రీ అకాలేతి చ సిక్క సంతః శాస్త్రేతి కేచిత్ ప్రకృతి కుమారః స్వామీతి మాతేతి పితేతి భక్త్యా యం ప్రార్థయంతే జగదీశితారం సయేక ఏవ ప్రభురద్వితీయః సయేక ఏవ ప్రభురద్వితీయః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.
ఓం శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు మహోదయ. ధన్యవాదాः మహోదయే. ధన్యవాదాలు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.